హలో. నమస్తే సార్. నా వాయిస్ వస్తుందా సార్? నేను అంటే వేరే కాల్ నుంచి మాట్లాడుతున్నాను. వేరే మొబైల్ నుంచి వెళ్ళి. వస్తుంది సార్, వస్తుంది. నమస్తే సార్. వస్తుందా? ఓకే, రైట్. ఎందుకంటే నా మొబైల్ కొంచెం వేరే ఇక్కడ పెట్టి మర్చిపోయాను. కొద్దిసేపు వస్తుంది అందుకని చెప్పేసి వేరే మొబైల్లో నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఎస్, వెల్కమ్ వ్యూయర్స్. అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటి విషయాలు? 0.15 పెట్టిన వాళ్ళకి ఎవరికి నచ్చిందా సార్? నాకైతే రాలేదు. 4-5 వ్యాలెట్లు పెట్టాను కానీ రాలేదు సార్, రాలేదు కదా. అదే. సో ఇంకా ఏంటి విషయాలు సార్? సో ఇందులో సిఎంసి ఉందా లేదా కూడా తెలియదు సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాండి, సూపర్. అదే 0.15 అని ఆ రోజు మనం చేసాం, గుర్తుందా మీకు? అవును. ఆ రోజు నుంచి రాలేదు అసలు. అయితే మార్నింగ్ ఏం చేశానంటే దాన్నే మళ్ళీ 0.1 కి మార్చాను, 10కి. 0.10కి మార్చారా? వచ్చిందా మరి? మారిస్తే ఇమీడియట్ గా వచ్చేసింది సార్. మార్చితే ఇమీడియట్లీ కరెంట్ వ్యాల్యూకి వచ్చేసాయా? వచ్చేసాయి. ఇన్ని రోజుల నుంచి రావట్లేదు, అసలు ఎన్నిసార్లు చూసినా రావట్లేదండి అని అనుకుంటూ ఉన్నా. సరే ఒకసారి మార్చి చూద్దాం, వస్తలేదు అనుకున్నా. 1 పెట్టగానే వచ్చేసాయి. అదే వాళ్ళ మీటింగ్ లో చెప్దామని నేను కాసుకుని కూర్చున్నా, ఎప్పుడు వస్తారా మీరు? వెంటనే 110 మార్చగానే వెంటనే వచ్చేసాయి సార్. మనం చేసి కూడా 10 days అవట్లా. మీకు గుర్తుందో లేదో, ఆ రోజే వచ్చాను నేను మీటింగ్ కి, మళ్ళీ ఈ రోజు వస్తున్నా. వస్తాయేమో, వచ్చాక చెప్దామనేసి. చాలా సార్లు చేశాం కదా మనం ఆ రోజు. హలో. సారీ సార్, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ ఉండి వేరే మొబైల్కి మాట్లాడుతున్నా. ఇది అటు సిఎంసి డౌన్లోడ్ చేద్దామని చేస్తే ఇటు మాట్లాడట్లేదు. ఇప్పుడు వస్తుందా సార్? మాట్లాడుతుందా? వస్తుంది సార్, వస్తుంది. ఓకే. సార్ ఈరోజు ఏదో కొత్త అప్డేట్ వచ్చినట్టుంది సార్. ఈరోజు ఏదో కొత్త అప్డేట్ వచ్చినట్టుంది సార్. చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే మరి ఎలా అంటే ఇప్పుడు నా మొబైల్ నా దగ్గర లేదు. ఈ మొబైల్లో వస్తుందా లేదా అనేది చూస్తున్నాను. ఒక్క నిమిషం. షేర్ స్క్రీన్ చూస్తాను. ఈ మొబైల్లో మరి ఇది వేరే వాళ్ళ మొబైల్తో మాట్లాడుతున్నాను నేను. స్క్రీన్ షేర్ చాలా అయిందా సార్? స్క్రీన్ షేర్ చాలా అయింది కదా. ట్రస్ట్ వ్యాలెట్ స్క్రీన్ షేర్ వస్తుందా సార్? సార్ ఆగిపోయిందా? ఇది నా మొబైల్ కాదు. ఇది 1 minute. ఇది అప్డేట్ ఉందా లేదా ఒకసారి చూస్తాను. అప్డేట్. ఓకే, ప్లే స్టోర్లోకి వెళ్ళి, ఎందుకంటే ఈ మొబైల్ ఈరోజు వేరే వాళ్ళ బండ్లో రావడం జరిగింది. వెహికల్లో మర్చిపోయొచ్చాను. ఇంకొక 1 hour తర్వాత నా దగ్గరకు వస్తాను అనమాట. అప్పటిదాకా ఎలా తీయాలి? టెలిగ్రామ్ యాప్. ఓకే, ఇది అప్డేట్లో లేదు. అప్డేట్ లేదు అది, అందుకని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాను. ఉండండి, ఒక్క నిమిషం. అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత షేరింగ్ చేస్తా.
ఇది అప్డేట్ అది ప్లే స్టోర్ నుంచి వెళ్ళి అప్డేట్ అయితే మీకు నా మాట వినబడట్లేదు. ఎట్లయితుంది అనమాట ఇది. అంటే రెండు పనులు చేస్తలేదు అనమాట ఇది ఎట్ ఏ టైం. ఇప్పుడు వినబడుతుంది కావచ్చు కొంచెం కానీ మాట. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. వినబడుతున్నా వాయిస్ సార్? ఎందుకంటే ఇద్దరు వాయిస్ నాకు నాకు వినపడుతుంది తెలియట్లా. సార్. వినబడుతుంది. వాయిస్ ఓకే అయితే ఓకే వినపడుతుంది సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ చేయలేదు ఇంకా సార్, ఎందుకంటే అది అప్డేట్ చేస్తున్నాను. అది మన ప్లే ఓకే స్టోర్ ఓకే నుంచి సార్. అప్డేట్ లేదు, ఇది వేరే ఫోన్ కదా, అందుకని అప్డేట్ లేదు అది, అందుకని అప్డేట్ చేస్తున్నాను. ఓకే. ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అప్డేట్ అయితే అయింది. మరి స్క్రీన్ షేర్ వస్తే కంటిన్యూ అవుద్దా కాదా అనేది చూడాలి. స్టార్ట్ నవ్వు. ఓకే, ఒకసారి చెప్పండి సార్, స్క్రీన్ షేర్ స్టార్ట్ అయ్యిందా? అది కట్ అయిపోయింది సార్. స్క్రీన్ షేర్ కట్ అయిపోయింది. స్టక్ అయిపోయిందా? స్క్రీన్ షేర్ అయిపోయింది సార్. స్క్రీన్ షేర్ అయిపోయిందా? ఇది అదే మీలాంటి వాళ్ళకంటే ఒక్కోసారి ఆలీలో జరుగుతుంది కదా, మేబీ దీని ప్రాబ్లం కూడా అదే కావచ్చు. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఇప్పుడు అవుతుంది. ఎంతసేపు అవుతుందో చూద్దాం. స్టార్ట్ అయింది కదా? అవుతుంది సార్. అవుతుంది కదా, ఇక్కడ అవుతుంది. కానీ అయితే నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ వాలెట్లకి వెళ్ళేసరికి బంద్ అవుతుంది అనుకుంటా. ఒక్క నిమిషం చూస్తాను. అవును సార్, వాలెట్లోకి పోయేసరికి బంద్ అవుతుంది. వాలెట్లోకి పోయేసరికి బంద్ అవుతుంది. ఓకేనా, ఒక్క ఏమైనా సెట్టింగ్ ఉందా లేకపోతే ఏంటి? 1 minute చూస్తాను. డిజేబుల్ మెసేజ్ ఉంది, ఎడిట్ వీడియో చాట్, ఎడిట్ పర్మిషన్, ఎందుకు వస్తుంది ఇట్లా? ఆడియో, షేర్ స్క్రీన్, షేర్ ఇన్వైట్, ఎడిట్ వీడియో చాట్, టైటిల్, నాయిస్ డిజేబుల్. ఓకే, ఇవన్నీ ఎందుకు? ఓకే, ఒక్కసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ లోనికి వస్తాను. వినబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ షేర్ నవ్వు స్టార్ట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఫస్ట్ వరకు అయితే బంద్ అయిపోతుంది సార్. అవును సార్, మళ్ళీ బంద్ అయిపోయింది. బంద్ అయిపోయింది మళ్ళా? బంద్ అయిపోయింది సార్. ఇంకా లాభం లేదు. మరి ఏం చేద్దామంటే దీనివల్ల వాట్సాప్
సో ఈ రోజు వచ్చిన అప్డేట్ చూద్దామని నా ఆలోచన ఉంది అనమాట. అందుకని అప్డేట్ ఏంటంటే సరే నేను చదువుతూ చెప్తాను. మరి ఏం చేద్దాం, వచ్చిన అప్డేట్ను నేను చూపిస్తూ చెప్దామని నా ఆలోచన ఉండే. సో ఈరోజు ఏంటంటే చూడండి, మనకి 20 తారీఖు అంటే రాత్రి వచ్చింది కనుక అట్లా వినియోగదారులు సమర్పించిన పీటీపీ అభ్యర్థన కొత్త టోకెన్ ఫార్మింగ్ లావాదేవీల ద్వారా స్వయం చాలకంగా ఆమోదించబడుతుంది. అంటే ఎవరు అక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. లావాదేవీల రుసుము కూడా పీటీపీ అభ్యర్థనను ఆమోదించడానికి ఉపయోగపడతాయి. వాయిస్ రావట్లేదు సార్ మీది. హలో, వాయిస్ రావట్లే. సార్ మీటింగ్ నడుస్తుందా సార్, లేకపోతే అసలు వాయిస్ రావట్లేదు? ఎవరన్నా చెప్పండి సార్, పర్వాలేదు. అదే సార్ లెఫ్ట్ అయినాడు సార్. సార్ రాజేష్ సార్ మొబైల్ కొద్దిగా పని చేస్తలేదు, లెఫ్ట్ అయిపోయాడు. మళ్ళీ వస్తాడు, ఒక 2 minutes అయితే వస్తాడు. ఓకే సార్, ఓకే ఓకే. ఓకే. మీటింగ్ లో ఎప్పుడు బంద్ అయిందో తెలియదు నాకు. ఎప్పుడు బంద్ అయిపోయింది సార్ మీటింగ్? చాలాసేపు అవుతుందా? నేను ఇప్పటిదాకా మాట్లాడకుండా ఎందుకంటే మనకు ఒక ఎట్లే మన ఈ రోజు వచ్చిన అప్డేట్ ఒక అడిగారు కదా, నేను చదివాను. అది మీకు వినబడిందా సార్ ఎవరికైనా? అసలు ఏం వినపడలేదు సార్, కాసేపు అయింది బంద్ అయ్యి. అయ్యో సారీ సార్. అయితే అక్కడ ఏమి ఇచ్చాడు మీరు సార్, మీరు పీటీపీ ద్వారా అప్డేట్ వచ్చింది, సారీ మీరు అప్డేట్ వచ్చిందని చెప్పే వరకే వచ్చింది మాట. ఆ అప్డేట్ చదవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి రాలేదు కదా. ఓకే ఓకే, అయితే మళ్ళీ చెప్తాను, నాకు అర్థమైంది ఇప్పుడు మ్యాటర్. ఎందుకంటే సారీ, నేను ఇప్పటిదాకా అప్డేట్ వచ్చింది అన్నారు, అక్కడ వరకే వచ్చింది కరెక్ట్ గా. అయ్యో నేను ఇప్పటిదాకా అయితే అప్డేట్ వచ్చింది కరెక్టే. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేద్దామని చేసి చూపిద్దాం అనుకున్నాను. అయితే అందులో వచ్చిన విషయం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా, చదివి వినిపిస్తాను అయితే అన్నారు, అక్కడ వరకు వచ్చింది అంతే. ఇప్పుడు మన వాయిస్ వస్తుందా ఇప్పుడైతే? ఇప్పుడు వస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ అప్డేట్ ఏం వచ్చింది అంటే పీ2పీ అనేది అది ఆటోమేటిక్ అని అవుతుంది, మేము మా చేతిలో లేదు అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు అక్కడ మాట్లాడింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి సార్, అది ఇంగ్లీష్ లో చూపించండి. నేను ఇక్కడ చూసుకుంటూ మేడం మీరు అవుతుందా స్క్రీన్ షేర్ ఒకసారి చూపించండి అప్డేట్. అది చదువుకుంటూ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను వాట్సాప్ లోకి వెళ్ళినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి నేను వాట్సాప్కి వెళ్ళినా కూడా ఇక్కడ కట్ అయిపోతుంది, మీటింగ్ నుంచి వెళ్ళి కట్ అయిపోతుంది. ఈ మొబైల్ నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. వీళ్ళది సామ్సంగ్ మొబైల్. ఓకే చేయండి మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఈరోజు వచ్చిన అప్డేట్ ఓపెన్ చేసి పెట్టండి. ఆ ప్లేస్లో ఉంటే నాకు కూడా చూస్తూ చెప్పడానికి బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అందుకని అడిగాను అనమాట. ఇట్లా ఎస్, టోకెన్ ఫార్మింగ్ డేటాకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. నేను ఈ మొబైల్ మర్చిపోయిన వ్యక్తి ఒకవేళ ఫోన్ చేశాను అనుకోండి, నేను కట్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే నేను ఇంకో 15-20 నిమిషాలు చెప్పినాడు, అరగంట అయిపోయి ఎట్లయినా.
సబ్మిట్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ P2P రిక్వెస్ట్ సబ్మిటెడ్ బై యూజర్ ఈజ్ ఆటోమేటికలీ అప్రూవ్డ్ త్రూ ఏ న్యూ టోకెన్ ఫార్మింగ్ ట్రాన్సాక్షన్. సో ఎప్పుడైతే పెట్టిన వాళ్ళకు లేట్ అవుతుందన్నా లేకపోతే ఇంకా రాలేదు అన్నా కూడా సిస్టమ్ ఆపేసడం కాదు, అది మరి ఆటోమేటిక్ వెళ్ళే తీసుకుంటుంది. టోకెన్ ఫార్మింగ్ జరుగుతున్న కొద్దీ అది మీకు P2P సెల్లింగ్ అనేది ఇలా వస్తుంది అని చెప్పి చెప్తుంది ఇక్కడ సార్. ఫస్ట్ పాయింట్, ట్రాన్సాక్షన్ ఫీజ్ ఆర్ ఆల్సో యూటిలైజ్డ్ టు ద అప్రూవ్ P2P రిక్వెస్ట్. అది P2P రిక్వెస్ట్ కే వర్తిస్తుంది. ఒక రుసుము కూడా ఏది ఛార్జెస్ ఏదైతే బిఎన్బి కట్ అవుతుందన్నో అది దానికి ఉపయోగించబడుతుందంట. ఏది మనము రిక్వెస్ట్ అంటే సేల్ అవుట్ పెట్టినా లేదా ఇన్ అయినా కూడా ఆ ఛార్జెస్ అనేది అది అవ్వడానికే దానికే ఆ రుసుము అనేది దానికే వెళ్ళిపోతుందంట. ట్రాన్సాక్షన్ ఫీజ్ ఆల్సో యూటిలైజ్డ్ ఈజ్ అప్రూవ్ P2P రిక్వెస్ట్. అప్రూవ్ అవ్వడానికే ఈ యొక్క ఛార్జెస్ అంట. అర్థమైంది సార్? ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సిస్టమ్కి వెళ్తుంది, లేకపోతే కొంతమంది ఇది సిస్టమ్ తీసుకుంటుంది అది అని చెప్పి సంథింగ్ అని మనకు కొన్ని అంటే అపోహలు ఉన్నాయి మనకు. మేబీ ఇక్కడ అది కూడా రెండో పాయింట్ క్రియేట్ చేశారు. థర్డ్ పాయింట్, టు ఎంకరేజ్ న్యూ టోకెన్ ఫార్మింగ్ ట్రాన్సాక్షన్ ఈచ్ ఎగ్జైటింగ్ యూజర్ మస్ట్ రిఫర్ ఏ న్యూ యూజర్ డైలీ టు ఇనిషియేట్ బోత్ టోకెన్ ఫార్మింగ్ అండ్ టోకెన్ స్టేకింగ్. సో మీరు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడున్న టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, టోకెన్ స్టేకింగ్ కావచ్చు, బాగుంది. ఖచ్చితంగా ఉన్న యూజర్లు ఖచ్చితంగా మరి ఒక రోజుకు ఒక యూజర్నన్నా మీరు మరి కొత్త యూజర్ని రిఫర్ చేయాలా అనేది సిస్టమ్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. 4 పాయింట్, టు ఎంకరేజ్ న్యూ యూజర్ ద ఎర్లీ బర్డ్ బెనిఫిట్ విల్ అప్లై ఓన్లీ టు ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ న్యూ డైరెక్ట్ రిఫరల్. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, బట్ నేనేమనుకుంటున్నానంటే దీన్ని మరి కొత్త వాళ్ళకి ఎర్లీ బర్డ్ అనేది వచ్చిన తర్వాత ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మాత్రమే ఎర్లీ బర్డ్ అవుతుంటారు. అయితే ఈ ఎర్లీ బర్డ్ అనేది ఇప్పుడు చేసుకుంటే 100తోనే అవుతుంది ఫినిషింగ్. ఆ యూజర్కి మళ్ళీ నువ్వు ఎర్లీ బర్డ్ చేయలేవు, రైట్? సో అందుకని మరి త్వరలో 500 కూడా ఇవ్వబోతున్నానని చెప్పి మళ్ళా 4th 1 2 3 4 5th ఆప్షన్ రాశాడు. ఏది, ద ఆప్షన్ ఇనిషియేట్ న్యూ టోకెన్ ఫార్మింగ్ విల్ బి సూన్ బి అప్డేటెడ్ టు మల్టిపుల్ 500 అన్నాడు. మల్టిపుల్ 500 అంటే మళ్ళీ ఒకేసారి కాకుండా 100 ఇంకో 100 ఇంకో 100 ఇంకో 100 ఇంకో 100 ఫాస్ట్గా చేసుకునే విధంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లాంచ్ ఏ పర్సనల్ రిఫరల్ కాంపెయిన్ టుడే అండ్ గ్రో యువర్ డైరెక్ట్ రిఫరల్ టీమ్ ఎవ్రీ డే. ఇప్పుడే స్టార్ట్ చేయండి రిఫరల్ ప్రోగ్రామ్. టుడే ఈరోజు స్టార్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సెలబ్రేట్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఏ గ్రోవింగ్ రిఫరల్ టీమ్. సరే, ఇదంతా వినబడుతుంది కదా? పర్లేదు కదా? వినబడుతుందా సార్ అందరికి? నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, ఇది సార్ ఈరోజు వచ్చిన అప్డేట్ వచ్చేసి మరి మీరు అడిగారు కనుక మరి రిఫరల్ చేయండి. రిఫరల్ చేయమంటున్నాడు. ఎస్ మేడం, రిఫరల్ చేయమంటున్నారు. సో కొత్త వాళ్ళకి మరి ఇక్కడ కొంచెం నాకు డౌట్ ఉంది. అది మరి ఫస్ట్ ఎవరైతే చేసుకుంటారో అంటే ఎర్లీ బర్డ్ వాళ్ళకి ఒక్క ఎర్లీ బర్డ్ అవుతుందంట మరి వాళ్ళకి. సో మనకి ఇంకేమో ఉంది కావచ్చు ఎర్లీ బర్డ్ ఆప్షన్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఆగిపోయిన తర్వాత మనం అనుకున్నట్టుగా నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడు నా ఆలోచన ప్రకారం అయితే ఒక్కొక్కటి ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అంటే నా స్టేకింగ్, నా ఫార్మింగ్, నా ఎర్లీ బర్డ్ ఏవి ఉండకపోవచ్చు మేబీ. సో అలాంటి టైంలో అప్పుడు అలా అన్నీ ఒకటిగా క్లోజ్ అయిపోయి మేబీ అది ఇప్పుడు అవుతుందా లేకపోతే తర్వాత అవుతుందా తెలియదు, బట్ ఒకటిగా అలా క్లోజ్ అయిపోయి అప్పుడు సెంట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు సెంట్రలైజ్డ్ కదా సార్, అప్పుడు
డీసెంట్రలైజ్ అంటే ఏంటి, సెంట్రలైజ్ మర్చిపోయింది. ఇప్పుడు వాళ్ళ చేతులు ఉంది. తర్వాత ఏం చేస్తారంటే పూర్తిగా కూడా మరి అంతా మరి బయటకు అంటే బయట ప్రతి ఒక్కరు మనము బయట వాళ్ళు అందరూ ఒకే విధంగా చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇంక మళ్ళీ లోపల మనకు టోకెన్ ఫార్మింగ్ లో పెట్టుకుందామన్నా, టోకెన్ స్టేకింగ్ లో పెట్టుకుందామన్నా ఈ ఛాన్సెస్ ఉండదు, నో ఛాన్సెస్. ఏదైతే అది ఎవరైతే పెట్టుకొని ఉంటారో ఆల్రెడీ అందులో తయారైంది ఎప్పుడు బయటకు వస్తుంది తీసుకుందాం అనేది తప్ప మళ్ళీ చేసుకుందాం అన్నది ఉండదు ఇక. ఓకేనా, ఆ విధంగా జరుగుతుంది అని నేను అంటున్నాను. బట్ ఎప్పుడు ఏంటి అనేది నాకు తెలియదు. అందుకని చెప్పేసి మీరు పార్ట్నర్స్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో సిస్టమ్ మీద ఎవరికైతే నమ్మకం ఉందో, గట్టి నమ్మకం, ఎవరో చెప్పారని కాకుండా నీకు నమ్మకం 100% కలిగిన వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు సిస్టమ్ కూడా చెప్పింది అదే మాట, ఏమని చేసుకోండి, రిఫరల్ ఫార్మింగ్ రిఫరల్ చేయండి. మీరు ఎందుకు రిఫరల్ చేయట్లేదు? సిస్టమ్కి అర్థమైపోయింది ఆల్రెడీ. ఈ మాట వాడి చాలా రోజులు ఇందులోకి వాళ్ళకి ఒక కాల్ వచ్చింది, కట్ అయింది. మరి సార్ నా వాయిస్ వినబడుతుందా? నేను ఒక ఫోన్ వచ్చింది, నేను కట్ చేసి వినబడుతుంది సార్, వినబడుతుంది సార్. ఓకే సార్. సో ఎందుకంటే అట్లా సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ ఉండకపోవచ్చు అనేది చెప్పలేదు. బట్ నేనే అంటున్నాను ఏమని, మళ్ళీ ఇన్ అవ్వడానికి. ఎవరైతే సిస్టమ్ మీద గట్టి నమ్మకం ఉందో, నేను ఇప్పుడు కాకపోతే ఇంకా 4 సంవత్సరాలైనా పర్లేదు, ఎస్ నేను సంపాదించగలను ఇందులో, నేను ఇప్పుడు ఎలిబడి చేశాను అనుకోండి నాకు డబ్బు సంపాదించుకోవచ్చు, అవకాశం నాకు ఉంటుంది, నమ్మకం ఉంది అని అనుకునేవాళ్ళు. ఎలిబడి 30తో అవుతుంది కదా, $30 అవుతుంది కదా, 3,500తో అవుతుంది కదా, 3,200తో అవుతుంది కదా అని చెప్పేసి మేము మిమ్మల్ని ఎవరిని మళ్ళీ భ్రమ పెట్టట్లేదు, మేము ప్రెషరైజ్ చేయట్లేదు. యాజ్ యువర్ విష్. మీరు చేసినా నాకేమి రాదు, చేయకుండా నాకేమి, రైట్? సో అందుకని మీరు పార్ట్నర్స్ యాజ్ యువర్ విష్, మీ మనస్సు మీ జేబు ఏం చెప్తుంది అది చేయండి. ఓకేనా? సో నేను మాత్రం చేసుకుంటూ వెళ్తాను, మీకు చూస్తున్నారు ఆల్రెడీ. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం అది. ఎందుకంటే నేను చేస్తున్నాను చెప్పి మీరు చేయాలని రూల్స్ కాదు అక్కడ. యాజ్ యువర్ విష్, నాకు నమ్మకం ఉంది నేను చేస్తున్నాను. సో నీకు అలాగే నమ్మకం అనిపిస్తే నువ్వు చేయాలా, అంతే. సిస్టమ్ కూడా చెప్తుంది ఇక్కడ, చేసుకోండి ప్రతిరోజు ఒక చూడ ఎప్పుడు ఈ పదం ఎప్పుడు వాళ్ళ ప్రతిరోజు ఒక రిఫర్ని ఇన్వైట్ చేయండి కొత్త వాళ్ళకి, దీని గురించి చెప్పండి అని పదం వాడుతుంది. బట్ ఇప్పుడు కూడా ఇన్ని రోజులు వాడలే ఈ పదాన్ని. ఐ థింక్ నాకు తెలిసి మేబీ మీరు విని ఉంటారో తెలీదు. సో ఈ విధంగా మరి ఈరోజు వచ్చిన అప్డేట్ అది సార్. సో 500 కూడా చేస్తా అంటున్నాడు. మరి 500 చేస్తా అంటే మరి ఇప్పుడు 0.1 0.5 అట్లా పోయి 0.5 తీసుకొస్తాడా, లేకపోతే ఇంకేమైనా ఆప్షన్ తీసుకొస్తాడా 500కి అనేది చూడాలి. మరి ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? ఈరోజు వచ్చిన అప్డేట్లో డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఏమన్నా అర్థం కాంది లేకపోతే నేను చెప్పింది ఇంకేదన్నా ఉందా? నేనే మాట్లాడుకున్నాను సార్, ఏమని ఏదో సంథింగ్ మాట్లాడుకున్నాం ఈరోజు రానే వచ్చింది అప్డేట్లో, అది నాకు అనిపించింది అట్లా. చెప్పండి సార్, ఇంకా ఎనీ డౌట్స్ ఈరోజు వచ్చిన అప్డేట్లో? అప్డేట్ని ఎవరైనా చూస్తున్నారా లేదా సార్? నాకు డౌట్ వస్తుంది, ఎవరు సైలెన్స్ ఉంటారు కదా. నాకు అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే అసలు దీని గురించి చూడడము సార్ రిఫరల్స్ చేయకపోతే మళ్ళీ అన్న లిటికేషన్స్ పెడుతున్నామో తర్వాత. ఇప్పుడు రిఫరల్ ఎవరు వస్తున్నారు సార్ అసలు? రిఫరల్స్ చేయకపోతే తర్వాత మళ్ళీ ఏ లిటికేషన్స్ పెడుతుందో అసలు రిఫరల్ ఎవరు వస్తున్నారు సార్? అసలు మనకే పూర్తి నమ్మకం కుదరట్లేదు. ఒక్కోసారి మనకే కొంచెం యాక్టివిటీగా భయం అనేది మొదలవుతుంది. ఇంకా రిఫరల్ ఎవరు వస్తారు సార్? ఇప్పుడు ఈ టైంలో అసలు రిఫరల్ రావడం అనేది ఇంపాసిబుల్ అంటారా? అంటే అట్లా కాదు మేడం, ఎప్పుడన్నా అంటే మన గురించి వదిలేస్తే ఇప్పుడు సపోజ్ మనము అంటే
ఓకే, ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సార్, మనము అంటే ఇక్కడ ఒకటి కట్ చేస్తున్నాడు, గుర్తుందా? మీరు ఆలోచించారా? కొత్తగా మనం రిఫర్ ఎవరికైతే చేస్తామో అక్కడ ఎర్లీ బర్డ్ ఓన్లీ వన్ టైం, ఫస్ట్ టైం. ఆ, అంటే ఇక అసలు ఒకసారి రిఫరల్ వచ్చిన వాళ్ళు ఎర్లీ బర్డ్ చేయాలంటే ఎంత అమౌంట్ పెట్టుకోవాలి సార్? వాళ్ళు ఎక్కడ అంత అమౌంట్ పెట్టి వచ్చే వాళ్ళు ఉన్నారు? అసలు ఇప్పుడు వస్తున్నారు, ఎంత వస్తారా? ఎంత ఎంత చెప్పండి, అందా ఎంత ఎంత మీరేమనుకుంటున్నారు? ఎంత అనుకుంటున్నారు? ఎర్లీ బర్డ్ కావాలంటే ఎంత అమౌంట్ కావాలా? 30,000 అవుతుంది కదా సార్? అయ్యో, ఎక్కడున్నారు మేడం మీరు? ఎక్కడున్నారు? నాకు 3,500 ఇవ్వండి, నేను చేసిస్తా. ఓన్లీ ముగ్గురికి సార్? 3,500 ఇస్తే నేను చేసిస్తా. అమ్మో, నేను ఇవ్వను సార్. కదా? మీరు 30,000 అంటే అన్నారు మేడం, 30,000 అన్న కదా ఆహా, నేను నేను పెడతాను 3,500 అనట్లేదు. వచ్చే వాళ్ళని ఏకంగా ఎర్లీ బర్డ్ కూడా చేయించాలి అంటే ఓకే పైగా అది ఓకే. కూడా ఇప్పుడు వాళ్ళకి సరే ఇప్పుడు వాళ్ళకి 3,500తో చేపిద్దాం. వస్తారా? చేసుకుంటారా మరి? 30,000 ఎవరు 3,500 వస్తున్నారు? అంటే చాలా తక్కువ కదా. అసలు మీరు ముందు అన్నారు కదా వినడానికి అంత కూడా అమౌంట్ ఎవరు వద్దు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాదు తర్వాత మేడం, వచ్చే సంగతి మీరు తర్వాత. నా మాట పూర్తిగా వినండి. ఇక్కడ మీరు ఎర్లీ బర్డ్ చేయాలంటే 30,000 అన్నారు, నేనేమంటున్నాను 3,500 అంటున్నాను. ఉమ్. అంతే. మరి ఇక్కడ మీకు అంత తేడా కనపడలేదు? అట్లా నిజంగా అవుతుందా అని చెప్పి మీకు డౌట్ వస్తలేదా? అదే సార్, ఇది ఇప్పుడు పీవీపీ రేట్ అలా ఉంది కనుక వస్తుందిలేండి. మనం చేసినప్పుడు అంతే పెట్టాం మనం. అందుకే మనము అంటే మనం అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. మీరు రాలేరు, ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి రాలేరు ఇంకా మీరు. ఎక్కడ వస్తారు సార్? అందుకే ట్రాన్స్ లో ఉన్నాను సార్. అందుకే అంటున్నాను, ఆ 30,000 నుంచి వెళ్ళి 3,000కి వచ్చింది ఇప్పుడు. నేను మాట్లాడట్లేదు అంతే, అందరూ మాట్లాడుతున్నారు. ఆ ట్రాన్స్ లో నుంచి ఎప్పుడు బయటకు వస్తామని కూడా అర్థం కావట్లే. అన్నారు కదా అంత అమౌంట్ అని. కాదు మేడం, ఇక్కడ అంత అమౌంట్ అనేసరికి నాకు డౌట్ వచ్చి ఆ మాట అన్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడు చూడండి, కొత్త వాళ్ళకి మనము ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, 1100తో స్టేకింగ్ అయిపోతుంది చెప్పాలంటే. అంటే అక్కడ బిఎన్బి కూడా కావాలి కనుక 1,500 వేసుకోండి. ఇక మరి తను మాత్రమే చేసుకుంటే, ఫార్మింగ్ చేసుకుంటే 1,000-1,100 రూపాయలే ఫార్మింగ్. అంటే ఇక్కడ 1,500, అక్కడ 1,100, 2,600 ఎగ్జాంపుల్. ఇది నార్మల్ ఫార్మింగ్, నార్మల్ స్టేకింగ్, ఎవ్రీథింగ్ నార్మల్. సో అలా బిఎన్బి అనేది మనము $4 పెట్టుకోవచ్చు. అదొకటి. అన్ని పైసలు అవుతలేదు కానీ 400 రూపాయల యొక్క బిఎన్బి పెడుతున్నాము. ఇక తను ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే ఏమవుతుందంటే ఇంకొక 2,000 అట్లా మళ్ళా ఎన్నైనా మొత్తం 2,600 ఇంటూ 3 అవుతుంది. 2,600 ఇంటూ 3 అంటే సపోజ్ 2,500 వేసుకుని 100 రూపాయలు తీసేసినా కూడా 75 అయింది. 7,500తో తనకి ఎర్లీ బర్డ్ అయిపోతుంది. అంటే అన్నిటికీ సీడ్ ఫండింగ్ అయిపోయి, 3 ఐడీలకు సీడ్ ఫండింగ్ అయిపోయి, 3 ఐడీల్లో బిఎన్బి ఉంటూ, 3 ఐడీలకి ఫార్మింగ్ అవుతుంది, 1 ఐడీకి ఎర్లీ బర్డ్ అవుతుంది. అయితే ఇక కొత్త వ్యక్తులకి ఏంటంటే ఎందుకు పెంచి పెట్టాడు అంటే, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే ఇక్కడ తీసుకోవచ్చు. తను ఇదే ఆశిస్తే ఇక మళ్ళీ ఆ ఐడికి ఇంకోసారి ఎర్లీ బర్డ్ చేయలేడు ఇక. కానీ ఇక్కడ ఏం పెట్టాడు అంటే అని చెప్పేసి సపోజ్ ఇక్కడ మల్టిపుల్ 500 అన్నాడు. 500 అంటే 5,000 రూపాయలు. అంటే ఈ 5,000 అంటే ఒక్కొక్క ఐడికి 6,500 అంటే దగ్గర దగ్గర మరి 6 ముళ్ళ 18. 1800 అంటే 18,000 కట్ అవుతే ఖర్చు చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ 500తో ఫార్మింగ్ అవుతుంది. 500తో ఎర్లీ బర్డ్ అవుతుంది ఫార్మింగ్ కదా సార్. 500తో ఎర్లీ బర్డ్ అవుతుంది. కొత్త వాళ్ళ సంగతి. ఇప్పుడు మన లాంటి వాళ్ళము ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంది. ఇది 10తో వేసుకోవడానికి $30 పెట్టుకుంటే మనకి ఒక ఎర్లీ బర్డ్ అవుతుంది. ఆప్షన్ ఉంది ఇప్పుడు మనకి. ఇంకా ఈ ఆప్షన్ తీసేసినాక అనిపిస్తుంది మనకు, అయ్యో నేను మొన్నటి వరకు చేయాల్సింది ఉంది అని. చెప్పలేదు, మార్పులు చేర్పులు మీకు మొన్న ఒక పదం వాడని మీరు ఉన్నారో లేదో ఆ రోజు, లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయని. చాలా చేంజెస్ అవును, వస్తాయి సార్. వచ్చిన ప్రతిసారి మన గుండెల్లో రాయబడేటట్టే ఉంటుంది ఏ మార్పు వచ్చినా కూడా. ఇప్పుడు మళ్ళీ ఎర్లీ బర్డ్ ఒక్కసారి అంటే ఇప్పుడు మనం ఏం చేసిన వాళ్ళకే మనం ఎర్లీ బర్డ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం సెట్ని. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక్కసారి అంటే మళ్ళీ ఇంకో ఇద్దరిని చేయించాలి తర్వాత, అంతే కదా సార్? ఎర్లీ బర్డ్ చేసినప్పుడల్లా మళ్ళీ ఇంకో ఇద్దరు కొత్త వాళ్ళని వేసుకుంటూ ఉండాలి. అలా కూడా కాకుండా రోజు ఒక్కళ్ళనన్నా రిఫర్ చేయాలంటే అసలు రోజు ఒక్కళ్ళనంటే జరిగే పని. అది కొత్త వాళ్ళకి అంటే అదే కొత్త వాళ్ళకే సార్, కొత్త వాళ్ళకి. అదే మనం ముందే చెప్తున్నాం కదా, చేసుకోకపోతే నార్మల్ చేసుకొని ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా మన ఎర్లీ బర్డ్ పవర్ మనం చూసాం కనుక చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ
ఇప్పుడు మన ఊహ ఏంటంటే మన ఆలోచన విధానం ఎట్లుంది అంటే అంటే నాది కూడా కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనందరిది కూడా. నాదే ఎందుకంటే అనండి ఇప్పటి సార్, వరకు ఏం పర్లేదు. జరిగింది, దాని గురించే మనం ఆలోచిస్తున్నాము. బట్ నెక్స్ట్ ఏం అంతే కదా సార్, జరగబోతుంది అదే కదా మన అని అలవాటు. జరిగిపోయిన దాని గురించే కదా సార్ ఆలోచిస్తున్నప్పుడు. అట్లా అన్నట్టు. సో అందుకని కొత్త వాళ్ళకి అట్లా ఆలోచించకండి. కొత్త వాళ్ళకి మనకి రాలేదు అని చెప్పేసి ఇట్లా ఆలోచించకూడదు. కొత్త వాళ్ళకి కొత్త రకంగా ఆలోచించాలా, ఏ విధంగా అతనికి బెనిఫిట్ వస్తుంది అదే చూడాలి. అట్లా ఆలోచిస్తేనే బెటర్. కానీ భయపడతారులేండి. ఎందుకంటే ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి బెనిఫిట్ సంగతి తర్వాత, ముందు అది కొంత చెప్తే వినే పరిస్థితిలో కూడా ఎవరు. కొంతమంది ముందు నీకెంత అదే వచ్చింది, ఒక మాట, నువ్వు ఎన్ని లక్షలు సంపాదించావు, ఎన్ని కోట్లు సంపాదించావు, 5 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు నాకెంత సోదాలు. నాకెంత అట్లాంటప్పుడు నాకెంత వస్తే నీకు ఇవ్వను కదా, అలాగే ఇవ్వడు కదా, అంతే కదా. సో ఇప్పుడు ఎవరికైనా అలా అట్లాంటి సమాధానం వాళ్ళకి చెప్పలేం. అలాంటి వాళ్ళకి మన సంపాదన కూడా చెప్పొచ్చు, అవును నాకు ఇంత వచ్చింది అని చెప్పేసి. మరి అయిపోయి ఎగ్జాంపుల్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడినప్పుడు అక్కడ మనం అబద్ధం అన్నట్టు కాదు, వాళ్ళకి అబద్ధం చెప్పకపోతే అయిపోయి అంతే. అబద్ధం అంటే వాళ్ళ సంపాదన గురించి, అంటే వాళ్ళు ఇప్పుడు వస్తే నీకేం బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళతో మనం అబద్ధం ఆడకూడదు. కానీ నీకు వచ్చిందా అని అన్నప్పుడు మన జాబ్ చేస్తే వచ్చిన డబ్బులు కూడా దీనిలో నుంచి వచ్చినాయని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ ఏమో తప్పేముందా, మన బెనిఫిట్ గురించి చెప్పట్లేదు కదా, వాళ్ళ బెనిఫిట్ గురించి మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు పిల్లానికి మీరు ఏం చేస్తారు, అన్నం తినకపోతే బూచోడు వస్తాడు అని చెప్తారు. బూచోడు నిజంగా వస్తాడా, తినకుండా వస్తాడా అది కదా. కానీ వాడికి ఏంటి, వాడికి భయం, అత్తది కావచ్చు, నిజంగా ప్రాణం పట్టుకెళ్తారు కావచ్చు, మరి మా అమ్మ వాళ్ళకి అప్పగిస్తారు కావచ్చు అని చెప్పేసి వాడు తింటాడు, అంతే సింపుల్. ఇక్కడ మీరు అబద్ధం అన్నట్టు కాదు, మీరు ఏదో తప్పు చేసినట్టు కాదు మేడం అక్కడ. రోజుకి ఒక కొత్త వాళ్ళు తీసుకున్నామని ఎంత ఈజీగా చెప్పింది సార్. అది అసలు అప్డేట్ ఎప్పుడు నేను చదవని అప్డేట్స్ ఇవాళ చదివి భలే నవ్వు వచ్చింది నాకు. రోజుకి ఒకళ్ళని తీసుకురావాలని ఆయన అసలు ఇన్ని సంవత్సరాలు ఒకళ్ళు రావట్లేదు. అక్కడ ఒక పదం వాడింది, మనకు వాడింది అది పాత వాళ్ళు. కనీసం ఒక అదే అంటే మాట మాట్లాడితే అట్లా. కానీ మనము లేకపోతే ఇప్పుడు రోజుకు ఒక తీసుకురాలేకపోతే మేడలు కట్ అయిపోతాయి అన్న అనుకోండి, ఏమవుతుంది, కట్ అనుకుంటారు అంతే. కాదు అట్లా ఉంటుంది, అట్లా అది కాదు. ఇక్కడ పదం వాడింది ఎందుకంటే మరి ఇక్కడ మనము సిస్టర్కి అర్థమైపోయింది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి వెళ్ళి మనం ఎవరిని 2 years ఎబో నుంచి వెళ్ళి ఎవరిని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయట్లేదు అని అర్థమైంది. అంటే పర్సెంటేజ్ ప్రకారం చాలా మంది చేసి ఉంటారు, అట్లేం కాదు. బట్ ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే మేబీ 0.0000001% ఎక్కువ ఉంటుంది, అంటే రిఫరల్ కొత్త వాళ్ళు. సో సిస్టర్కి అర్థమై ఉంటుంది, అందుకని చెప్తుంది ఇక్కడ ఏమని, మీరు రిఫర్ చేయాలి పదం వాడుతుంది అట్లా. అది వదిలేసేయండి. ఇప్పుడు చెప్పాలంటే మనము కొత్త వాళ్ళని చెప్తే వాళ్ళకి ఏం చెప్పాలా, వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, నాకు బెనిఫిట్ కాదు అక్కడ. మనకు బెనిఫిట్ వదిలేసేయండి, వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, వాళ్ళు వస్తే ఇట్లా చూసుకోవాలన్నమాట, అంతే. ఇట్లా క్యాలిక్యులేషన్ చేద్దామని, కానీ ఇప్పుడు క్యాలిక్యులేషన్ కాదు మనకి కాదు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇది చెప్పింది సార్, నెక్స్ట్ అప్డేట్ కి ఏం మారుస్తుందో తెలియదు కదా, మళ్ళీ మనం వాళ్ళకి అవి చెప్పలేము అవన్నీ. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం ఆ రోజు వచ్చేటంటే అసలు మనకే తెలియదు క్లారిటీ, ఎప్పుడేది మార్చేస్తుంది. అలవాటు పడిపోయి ఉన్నాం సార్, ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఏదో మారుస్తుంది ఒక రైట్ దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఏం మార్చినా కూడా చేసింది రోడ్లో తలకాయ పెట్టాం, రోగటి పట్టుకు భయపడితే అలాగన్నట్టు ఉంది పరిస్థితి. కొత్త వాళ్ళకి ఫలానా ఇంత అని మనం ఏదో చెప్పి తీసుకొచ్చినా మళ్ళీ ఇది ఎప్పుడు ఏం మార్చేస్తుందో తెలియదు, ఎప్పుడు అప్డేట్ ఏం తీసుకొస్తుందో తెలియనట్టు అయిపోయింది పరిస్థితి. అంటే కాదు, మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం విత్డ్రా అంటున్నాం కదా, మనం ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీ దగ్గర 300 400 ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ లోపల బయటకు వచ్చి ఉన్నాయి. ఈ 500 ఒకేసారి విత్డ్రాల్ ఇచ్చింది అనుకోండి, సో ఏమవుతుంది, 1500 అంటే ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే మనకు వచ్చేటి అందులో నుంచి 50 కాదు, ఒక 15 5 75 7,500 వస్తాయి మనకు, బయటకు వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నట్టుగా అందరు తీస్తే 7,500 పీవీస్ మెడల్ వస్తాయి, అవునా. ఇప్పుడు వాల్యూ ప్రకారము అది ఎంత అవుతుంది, దాని వాల్యూ ఎంత అవుతుంది, $70. $70 అంటే 7,000 రూపాయలు. సంతోషమేనా? ఏం సంతోషం సార్, దుఃఖం. సంతోషం అయితే మరి ఇప్పుడు ఉన్నాయి 500, మరి 500 తీసుకోమన్నది దుఃఖం సార్, అంతే కదా సార్. ఎంత ఇచ్చినా కూడా దాని వాల్యూ పెరిగినప్పుడు ఎంత ఇస్తే ఏమైంది సార్, అసలు నాకు అర్థం కాదు. ఎంత ఇచ్చినప్పుడు వాల్యూ పెరిగితే మనకి ఒకటి వచ్చినా ఏదో వస్తుందేమో అనుకోండి, అది ఎన్ని ఇచ్చినా కూడా వాల్యూ పెరిగినప్పుడు ఎన్ని వచ్చినా మీరు మాట్లాడిన మాట
మనకు వాల్యూ పెరగాలి, తర్వాత ఉన్న విడ్రాల్ అని ఇచ్చేయాలి, అంతే కదా మన మన ఆహా, ఆలోచన నేను ప్రకారం. విత్డ్రాల్ అని ఇమ్మని నేను అనట్లేదు. వాల్యూ పెరిగినప్పుడు కొన్ని వచ్చినా కూడా మనం సాటిస్ఫై ఈ మాట అవుతాం కదా కదా. మాట్లాడలేదు మేడం, ఇక్కడ మొత్తం మంది ఉన్నారు, అట్లా ఉండదు. విడ్రాల్ లేకపోతే ఎవరు ఉంటారు? నేనున్నాను ఇక్కడ, నాకు విడ్రా కావాలి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక్కొక్క ఐడి లోపల 7,000 ఉన్నాయి. 700 కాదు, 7,000, అవును, 8,000, 100 10,000, ఇస్తుంది కదా సార్. 10,000. నేనే మేడం ఇప్పుడు నేను ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు నేను కూడా సంతోషపడను విడ్రాల్ ఇస్తే కూడా. ఏనండి, అది నేను కూడా అంతేగా. అందులో మిమ్మల్ని ఒక్కళ్ళని అనట్లేదు. విషయం అవును. ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర దాదాపు 1,000 యూనిట్లు ఉన్నాయి లోపల. ఓకే, దాని వాల్యూ నేను 20 లక్షలు అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు విడ్రాలు అన్ని నీకు ఎన్ని ఉంటాయి అన్ని తీసుకో అని చెప్పింది అనుకోండి. ఈ ఇప్పుడున్న వాల్యూని బట్టి అది ఎంత? 20,000 అంటే 2,000 అంటే ఈ లెక్క ప్రకారం $2,000. $2,000 2 లక్షలు. మరి ఇప్పుడు విడ్రా ఇచ్చిన సంతోషం లేదు. కానీ ఏంటంటే 2 కావాలి నాకు. ఏంటి? అటు పీబీసీ వాల్యూ పెంచు, ఇటు విడ్రాల్ పెంచు, అప్పుడే సంతోషం. బట్ ఇక్కడ సిస్టమ్ రేపే క్లోజ్, రేపే లాగ్ చేసుకోవాలి సిస్టమ్. ఎందుకంటే నువ్వు, నేను, ఇంకొకరు అందరూ చేసేసుకుని మూట కట్టుకుని చలో అంతే, సిస్టమ్ క్లోజ్. అంతే కదా. ఇలాంటి ఆలోచన చేశారు. ఏమైంది? లేదు సార్, వాల్యూ పెంచినప్పుడు కొంచెం కొంచెం ఇచ్చినా కూడా మనకి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, 10 నెలకైనా కొంచెం వస్తుందని ఆశ ఉంటుంది సార్. అది బంగారు బాతుని మనం ఎలా రోజుకో గుడ్డు చెప్పున పెట్టుకుని తీసుకుంటామో, అలాగే ఇది కూడా బంగారు బాతులా వాడుకుంటాం. ఒకేసారి దాన్ని పొట్టకోసేస్తే ఏమొస్తుంది సరిగ్గా? అలాగే కదా, దాన్ని పొట్టకోసేసి ఆ స్టోరీ చదివాం కదా చిన్నప్పటి నుంచి, బంగారు బాతు స్టోరీ. పబ్లిక్ మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడితే కరెక్ట్. ఎందుకంటే ఇటు రేటు పెరగాలి, ఇటు విడ్రాల్ ఇవ్వాలి. కలాస్ మరిగా ఏమంటారు సార్? కరెక్టేనా సార్? ఎవరైనా మాట్లాడారు సార్? ఇది కరెక్టే కదా? అసలు మన ఆలోచన తెలియదు సార్. అంటే ఇప్పుడు జాబ్ చేసినా కూడా మనకి సంవత్సరం శాలరీ ఒకసారి ఇవ్వడు కదా సార్. మేడం, ఇప్పుడు 20 లక్షలు అన్న కదా, నాకు 10 లక్షలు వచ్చింది చాలు. ఇంకా ఇంకో 10 లక్షలు నేను నా యొక్క వ్యాలెట్ రన్ చేస్తా. అంతేగా. ఇక్కడ అందరికి అంత లేదు కదా. ఇప్పుడు అన్నట్టు మీ దగ్గర 500 ఉన్నాయి. 500 మీకు ఇస్తే మీకు సంతోషం లేదు. మీరు వెళ్ళిపోయినా కూడా పీవీస్ మీటర్ వేస్ట్ అంటారు. నేను అనేది అది. మీ దగ్గర 500 ఉన్నాయి మేడం, ఇంకోళ్ళ దగ్గర 100 కూడా లేవు. 90 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఏమి రాదు కదా. అంటే ఎప్పుడు సంతోషం ఉండదు ఇంకా. కానీ కష్టపడిన దానికి తగ్గట్టుగానే కదా సార్ ఫలితం. మరి మనం ఎంత కష్టపడితే అన్ని మన దగ్గరికి వచ్చాయి? మనం ఏమి చేయలేదు కనుక మన దగ్గర 50, 100 ఉన్నాయి. చేసిన వాళ్ళ దగ్గరే కదా ఉంటాయి అవన్నీ. అట్లా ఎంతమంది అనుకుంటారు మేడం? అట్లా అన్నమాట. సో ఎనీవే, ఇది జరిగిన పని, కానీ చూద్దాం. జరగని పని అని ఫిక్స్ చేసేసారు అనమాట అయితే. అంటే అట్లా కాదు, ఇప్పుడు అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అంటే మనం అనుకున్నది ఏంటంటే మన ఆలోచన విధానం. నా ఆలోచన విధానం, మనం అంటే నేను అందరిని అనట్లేదు, నా ఆలోచన విధానం. నా ఆలోచన ఏంటి? అట్లీస్ట్ నువ్వు మనకి ఇప్పుడు 5,000 ఇచ్చినా 5,000 బయట తీసుకోమన్నా కూడా ఈ రేటుని బట్టి 5,000 బయట తీసుకుంటే లాభం లేదు అందులో. అవును సార్, అదే వచ్చిన బాధ. తీరా పోనీ తీసుకోకుండా ఉంటే తీసుకోకుండా ఉంటే ఎప్పుడు ఏ రూల్స్ మార్చేస్తున్నా రేపు పొద్దున అది ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ అవి కూడా రావు కదా అని ఒక పక్క ఆలోచన వస్తుంది. ఎప్పుడు ఒక్కసారి మీరు మాట్లాడండి కొద్దిగా, ఇది వేరే వాళ్ళది ఫోన్ వాళ్ళకి కాల్ వస్తుంది, వాళ్ళకి కాల్ మాట్లాడించి మళ్ళీ అంటే నేను కనెక్ట్ అవుతా. ఓకే సార్. ఎవరు మాట్లాడట్లేదేంటి? ఈ రోజు నేను మాట్లాడుతున్నాను అందరితో. అందరూ ఈ అభిప్రాయాలు చెప్పండి సార్. నా అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు? అందరూ డిస్కషన్లు పెడతారు కదా బానే. నేను అడిగితేనే ఎవరు చెప్పట్లేదా? సార్ రోజు అంత ఎందుకు బాధపడుతున్నారా అని ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా ఒకళ్ళు రిప్లై ఇవ్వకపోతే చెప్పే వాళ్ళకి లెసన్ చెప్పినా అంతే కదా సార్. మనం కథ చెప్తేనే, చిన్న కథ చెప్పిన వాళ్ళు ఊగొడితేనే మనకి హ్యాపీ, వింటున్నారు అనేసి ఊగొట్టు అని అంటాం. కానీ మరి మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడకపోతే ఎవరికైనా బాధే కదా సార్.
అందుకే సార్ అలా ఫీల్ అవుతున్నట్టున్నారు పాపం. ఎవరం రెస్పాండ్ అవ్వకుండా ఆయన ఒక్కరే మాట్లాడుకుంటూ ఉంటున్నారు రోజు. ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతూ ఉంటే మాట్లాడే వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అమ్మ నా మాటకి విలువ ఇచ్చారనే సంతోషం ఉంటుందని సార్ ఫీలింగ్ ఈ రోజు నాకు అర్థమైంది. అప్డేట్ అందరికీ హ్యాపీనేనా సార్ గ్రూప్ లో అందరికీ? అన్హ్యాపీ వల్ల మాట్లాడట్లేదు ఎవరు? హలో, హలో. అది కాదండి, ఇంత బాగా మీరు క్లారిటీగా చెప్పారు. రిఫరల్స్ తేవాలి అంటే ఉన్నోడే అదే అస్తవ్యస్తంగా ఉంటే అదే మనం టార్గెట్ రీచ్ అవ్వాలి. మాట వరుసగా ఐఏఎస్ రీచ్ అవ్వాలి అంటే 1వ క్లాస్ నుంచి ఐఏఎస్ వరకు ఏం చదవాలనేది ఒక ప్రణాళిక ఉంటది. అంతేగా. ఇక్కడ అట్లా లేకపోయా మనం జాయినింగ్స్ తేవటం అనేది సమస్యతోటి నవ్వ తెచ్చాం. జరిగే ఇప్పుడు పని కాదు. మనకే ఉన్న వాళ్ళకే ఒక క్లారిటీ లేకపోతే రేపు ఏం అప్డేట్ తిక్కమక్కగా తెస్తున్నాడు అదే అంటే కొత్త వాళ్ళని తెచ్చి ఇంకా ఇప్పటికే మాటలు పడుతున్నాం. అదే చెప్తున్నా. వాళ్ళకి ఏం చెప్తాం, మనం ఏం చెప్పి తీసుకొస్తామో రేపు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి ఇంకేం చెప్పాలో కూడా తెలియదు అసలు. వాళ్ళు మారాక మనల్ని అట్లానా అడుగుతారు, రే సిస్టమ్ కంపెనీ అప్డేట్ బిలీవింగ్ కదా అని అన్నా అట్లానా? కూడా. ఒక సిలబస్ అనేది మెట్టు మెట్టుకి మెరుగ్గా ఉండాలి, కానీ ఇక్కడ మెట్టు మెట్టుకి తరుగ్గా ఉంది. సార్ శ్రీనివాస్ సార్, ఆ, కాదు మన చెప్పండి సార్. మద్దతు బృందంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుందాం అంతే ఆలోచనలో ఉన్నారు అందరూ. క్రిస్మస్ వేడుకలు జరుపుకుందాం సార్, మద్దతు బృందంతో జరుపుకోమని కదా సిస్టమ్ మమ్మల్ని అందరినీ. అంటే ఇప్పుడు కొత్తగా తెచ్చి తన్నించుకోమనా? అదే కదా, అదే కొత్తగా తెచ్చి భజన చేయి తన్నించుకోమని. అదే 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 సార్. వాడు అడిగితే వచ్చారు సార్ 80 లక్షల మంది. సార్ అలాగే ఏదో సిస్టమ్ వల్లనే వాళ్ళందరికీ ఏం న్యాయం జరిగింది? వాళ్ళందరి అకౌంట్లు ఓపెన్ చేసి క్లబ్బింగ్ చేస్తే ఒక 10,000 వరకు డీపీలు ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే బలమైన అకౌంట్లు ఏర్పడతాయి. వాటన్నిటికీ పీవీసీ మెటాల్ అలాట్ చేస్తే పీవీసీ మెటా అంతా మొత్తం లిక్విడిటీ అయిపోద్ది. వాడు ఏ కాడికి మనల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నాడు, అడుగడికి మన అడుగులు కట్టేస్తున్నాడు. ఇంకా కొత్త వాళ్ళని తెచ్చి ఇప్పుడు తెచ్చిన వాళ్ళతోనే వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడల్లా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇంకా కొత్త వాళ్ళని తేవాలంటే ఇంకా మనసు ఎట్లా అవుతుందండి చెప్పండి. పాత వాళ్ళకి పచ్చడి తెచ్చిన మెతుకులే పెట్టలేదు, నీకు పలావ్ ఏం పెడతాడు సార్ వాడు? పాత వాళ్ళకి పచ్చడి మెతుకులే గతి లేదు, నీకు పలావ్ పెడతాడని నమ్మకం ఉండి ఎవరినన్నా తీసుకొస్తాం మనం సార్. నమస్తే సార్. ఇప్పుడు అదే కదా తేలేమనేగా చెప్పడం. అంతా పిచ్చోడి చేతిలో రాయిలాగా ప్రవర్తిస్తున్నాడు. అప్డేట్ కి మళ్ళీ జనాలు కుంగిపోతున్నాం సార్. వాస్తవంగా అందరూ చెప్పుకోలేకపోతున్నారు, కానీ అప్డేట్ కి మనుషులు డేలా పడిపోతున్నాం. మరి ఎప్పుడు మారుతాడో ఏం చేస్తాడో మరి. ఎరాంజనీయులు గారు అన్నట్టు ఒకసారి చచ్చిపోతే పేడ వదిలిపోయింది, బొద్దుగురు మనల్ని చంపుతున్నాడు వాడు. ఒకసారి పోతే పేడ వదిలిద్ది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అంతా. అంటే ఆ రేంజ్ లో మనకి కోపం తెప్పిస్తున్నాడు సార్. అంటే తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. తప్పే ఉంది సార్. ఉన్న సమస్య మనం 10 రూపాయలు దీంట్లో సంపాదించుకున్న రంగు వచ్చాం, అంతేగాని చూస్తూ ఉండడానికి కాదు కదా. సంపాదన అంటే ఏంది? నెలకోసారన్నా నెలకోసారన్నా దాంట్లో కొంత ఎర్నింగ్ మనం తినడానికి వాడుకోవడానికి ఉపయోగం ఉండాలి, కనీసం నెలకోసారన్నా. ఇక్కడ సంవత్సరాల తరబడి 4 సంవత్సరాల నుంచి దీంట్లోకి వచ్చిన కాడి నుంచి ₹1 డ్రా చేసింది లేదు. వీళ్ళు తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి నాలుగు కూతురు చూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏడాది దాకా వేరు కథ, రేపటి నుంచి వేరే తోలు ఇస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగు చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం యూ హావ్ గివెన్. డబ్బు సమయం అంతా వృధాగా పోతున్నాయి సార్ మనకి వాస్తవంగా చెప్పుకోవాలంటే. అసలు ఆ సిస్టమ్ ఎటుపోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. పొద్దుబూకులు కన్ఫ్యూజన్, కొత్త కొత్త రూల్స్ అవి
పనిచేసేవాడికి హ్యాపీగా ఉండాలి కానీ డిఫాల్ట్ గా ఉంటే ఎంతవరకు పనిచేస్తాడు? ఇదివరకు అప్డేట్ వస్తుందంటే ఏం అప్డేట్ వస్తుందని ఎక్సైట్మెంట్ ఉండేది సార్ మన ఒక 1 year 2 years. ఇప్పుడైతే అప్డేట్ వస్తుందంటే భయం వేస్తుందమ్మో, అప్డేట్ ఏం పెడతాడో లిటికేషన్, మళ్ళీ ఎటు మెలికి తిప్పుతాడో ఏమో అని. అప్డేట్ వస్తుందంటే ఎందుకు వచ్చిన అప్డేట్ రా బాబు అన్నట్టుగా ఒక రకమైన భయం మొదలైంది ఇప్పుడైతే. ఫస్ట్ లో అప్డేట్ ఇప్పుడు వస్తుంది, చూడండి, గుడ్ న్యూస్ $100 ఇప్పుడు 100 USDTలు 1.0 1.50 ఏది విత్డ్రాల్ కాకపోతుండే. దేనికి ఆ సమస్య అసలు? అట్లా ఏదో 100కు 100 పెట్టు, విత్డ్రా పెట్టుకుంటాడు కదా. అట్లా పెట్టుకోకుండా 100కు $10 చేయమన్నాడు, ఆ $10 తీస్తే లోపల పోవటాలు మళ్ళీ $15. కొన్ని బయటికి తెచ్చిన లోపల పంపించడానికి కూడా 10 పెట్టుకుంటే 15 లోపల పోవాలి. అదేనండి, ఇప్పుడు బయటికి తెచ్చుకున్నాడు లోపల పంపించడానికి, బయటికి ఏదో ఒకటి పెట్టి ఒక కండిషన్, ఈ నెల రోజులంతా 1.50, రేపు నెలంతా 2.50, ఎల్లుండి నెలంతా 3.0 అని పెట్టుకో. అందులోనే చేసుకునేవాళ్ళం సార్. మళ్ళీ బయటికి తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళడం అనేది ఏంటో మరి అర్థం కాలేదు. ఏదో ఫైనాన్షియల్ ఇష్టం వాళ్ళ బొందా వాళ్ళ వలికే ఏదో కబుర్లు చెప్తా ఉన్నాడు. చెప్పని ఆ చెప్పేదైనా దాంట్లో కూడా కన్ఫ్యూజన్ ఎందుకు? మనం పెట్టంగానే రికవరీ రావాలా? పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు వాటితోనే సర్దుకుంటాడు. అది కూడా రావటం లేదుగా. ఇప్పుడు 4 రోజులు అయింది, 5 రోజులు అయింది పెట్టి, ఇంతవరకు రాలా. 1.5 మీద రావట్లేదు సార్, దాన్ని 1.1కి మార్చండి, వచ్చేస్తుంది వెంటనే. అది కూడా ఒకటి శాంపిల్ పెట్టి, అది కూడా పెట్టి 2 రోజులు అయింది రాలా. అది రావటం సమస్య కాదండి, అది రావడం సమస్య కాదు, లోపలికి పంపించాలనుకున్నాడు. బయట ఉన్న ఒకటి, దాని వల్ల ఉపయోగం ఏమి లేదు. మేడం గారు 1.5ది 1 పెడితే వస్తుంది. వస్తే వాటిని ఏం చేస్తారు మళ్ళీ లోపల పంపించాలంటే 1.5 పంపించాలి కదా. 1.10 అవుతుంది అంటే ఇప్పుడు 1.10 అవుతుంది కదా సార్. ఇప్పుడు 10 అవుతున్నది, లోపలికి కూడా అవుతుంది 10కి. ఎందుకు సార్ 100 సార్లు అంటే అయ్యేదేంది సార్? ఒకసారి అనగానే అవ్వాలా? 100 సార్లు కొట్టుకునేది ఏంది? అవుద్దా లేదని టెన్షన్. నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే కట్ ఆఫ్ చేయి, దాన్ని ఆఫ్ చేయి. ఆ డాన్స్ ఎందుకు? ఎంత ఓపుకుంటది? 100 సార్లు చేయాలంటే ఓపుకుంటదా దాన్ని ప్రెస్ చేయాలంటే? మనకు పనులు ఉండవా? రోజు వాడికి వాడు అట్లా మన ప్రతి పనిలో కూడా, ప్రతి మలుపులో కూడా ఇచ్చికిచ్చడమే దారి అవుతుందిగా. ఇక్కడ మన సిహెచ్ మార్కండే అని చెప్పేసి ఎంటర్ చేశారు. చెప్పండి సార్, వెల్కమ్ సార్. సిహెచ్ మార్కండేయ ఎంటర్ చేశారా లేకపోతే ఊరికే చేశారా? మీరు ఎంటర్ చేశారని చెప్పి మేము ఆగాం సార్, మాట్లాడండి. సిహెచ్ మార్కండేయ. నాగేశ్వర సార్ మాట్లాడండి, ఖమ్మం. అచ్చా, 10 సార్లు అయితే అవుతుందా సార్? అది 10 ఏమవుతుందా సార్? అయ్యేదాకా నమ్మకం లేకపోయా ఎందుకు అంత రిస్క్? ఎందుకు అసలు? కట్ ఆఫ్ చేసే తీసేయి. ఇగో రేపు December 31 వరకు 1.50 అని పెట్టు, తీసే. జనవరి అంతా 1.5 పెట్టు, తర్వాత ఫిబ్రవరి అంతా 2.0 పెట్టు. డేట్ ప్రకటన చేయి. ఏ టైంలో ఎవడు రిలీజ్ చేసుకోవాలో రిలీజ్ చేసుకుంటాడు, మళ్ళీ పంపించుకుంటాడు, లేకపోతే లేదు. ఈ రోజు మీకు ఏం అర్థమైంది? ఈ రోజు వచ్చిన అప్డేట్ మీకు ఏమర్థమైంది అది చెప్పండి. మీరు ఏమర్థమైంది? ఇంకా కొత్త వాళ్ళని తీసుకొస్తేనే కానీ ఎర్లీ బోర్డ్ చేసుకోవడానికి లేదనేది అర్థమవుతుంది. అది కాదు, అక్కడ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మీరు ఏదో పాయింట్ మాట్లాడింది, ఒక 6 పాయింట్లు ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? 6 పాయింట్లు ఇచ్చాడు. ఏదో జనరల్ గా P2P ద్వారా ఎవరైనా చేసుకునే లేట్ అవుతుందంటే మాకు సంబంధం లేదు, అమ్ముకునేవాడు ఉంటేనే కొనుక్కునేవాడికి వస్తుంది అంటున్నాడు. అదేగా అయిపోయింది. ఇంకా అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ మన మాట ఎవరు వింటారు సార్? అయిపోయింది అక్కడ. ఎందుకంటే కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఉంటే కొనేవాడు కత్తా, కొనేవాడు ఉంటే అమ్మవాడు కత్తా అని చెప్పేసారు ఆటోమేటిక్ గా. ఖతం అక్కడ. ఇంకో మాట లేదు, అయిపోయి. మళ్ళీ మనం వాళ్ళు లేదు. ఈ మాట మొదటి రోజే జాయినింగ్ రోజే చెబితే జాయినింగ్ అయ్యేవాళ్ళం కాదు కదా సార్. ఇప్పుడు తడొక రూల్ మధ్యలో రూల్స్ మార్చేది ఏంది? వాడిని కొనేవాడు ఉంటాడంటేనే మనం జాయిన్ అయ్యామా?
అరే ఇప్పుడు సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు 80 లక్షల మంది 2 లక్షలు అయ్యారు 2 లక్షల మంది లక్ష అయ్యారు లక్ష వాళ్ళు 50,000 అవుతారు 50,000 10,000 అవుతారు 10,000 5,000 అవుతారు కానీ కదా వాడే మననేమో నువ్వురా అంటలేడు కదా సార్. ఎగ్జాంపుల్ చూసుకుంటే వచ్చిన వాళ్ళకే సార్, రావాల్సిన వాళ్ళు ఆటోమేటిక్ గా వస్తారు. అంటే ఇక్కడ అది వచ్చిన వాళ్ళకి సంతోషం ఉంటే వచ్చు. చెప్తున్నాను సార్ నేను అట్లా కాదు. ఇప్పుడు ఏం పదం వాడాడు అక్కడ, నేను ఆపట్లేదు. మీరు అన్న మాటకి నేను సమాధానం చెప్పిన ఏమంటే నేను ఆపట్లేదు, నువ్వు సేయంగా అవుతుంది అంటే ఓ పని చేయి, నువ్వు 15కి కొట్టేసేకు కథం ఒక్కసారి వన్ టైం. ఇక్కడ ఏం పెట్టాడంటే మన మీనే పెట్టాడు. అక్కడ అది ఎందుకు వస్తాయంటే ఇక ఇలాంటి సార్ ఎంత మంచి సిస్టాలు పెట్టినా కూడా ఇప్పుడు సపోజ్ అప్పుడప్పుడు సార్ మన ఏమంటారు దాన్ని ఎంత మంచి చేసినా కూడా దాన్ని అవి రావడం కామన్ సార్. ఎందుకంటే ఇవి ఏమంటారు ప్రాబ్లమ్స్ రావడం కామన్. అది ఎందుకంటే మీరు అన్నట్టు మీకు అదే పని అన్నట్టు కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు సార్ మీకంటే, అయ్యో మీరు 10 వ్యాలెట్లో 100 వ్యాలెట్లో మెయింటైన్ చేస్తున్నారు మీకు అలా అనిపించడం సహజం. బట్ ఇక్కడ ఒక్క వ్యాలెట్కి దిక్కులేదు, పబ్లిక్ కి ఒక వ్యాలెట్కి దిక్కులేదు. అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకంటే ఎక్కువ వ్యాలెట్ వాటిని అరే ఒక క్లిక్ తో అయిపోతే నేను 100 వ్యాలెట్లు అయినా కూడా నేను మెయింటైన్ చేసుకోగలను మీ యొక్క ఇది మీరు అనుకునేది అనమాట. ఈ 10 వ్యాలెట్లను ఒక్కదానికి 10 సార్లు చేయాలంటే సపోజ్ 10 సార్లు లెక్క పట్టుకున్నా 10 వ్యాలెట్లు ఉంటే 100 సార్లు అవుతుంది. అంటే 100 సార్లు అంటే మీ దగ్గర 100 మినిట్లు. ఎగ్జాంపుల్ ఒకదానికి 1 మినిట్ అయినా కూడా 100 మినిట్లు మీ దగ్గర 3 గంటల 10 నిమిషాలు లెక్క ఉంటుంది సార్ టైం, రైట్? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇక్కడ అది కాదు. నువ్వు 100 చేసుకున్నావు కనుక నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. బట్ ఒక్క వ్యాలెట్ వానికి 1 నిమిషం, అది ఒక్క వ్యాలెట్ ఉన్న వ్యక్తికి 1 నిమిషం. అసలు ఆ జంజాటం ఎందుకు సార్? మీరు ఒకటే వాడు 1.50 ఉంచమనండి. మాటనండి, జంజాటం నీకు తీసుకురావాలని తీసుకొచ్చాడా? కాదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు పెట్టుకునే వ్యక్తి ఎదుటి వ్యక్తి నీకు వెంటనే లైవ్ లో ఉంటే ఇప్పుడు మేడం ఏమన్నారు చెప్పన్నా, మార్చితే 1 నిమిషంలో వచ్చింది అంటే అక్కడ ఎదురు చూస్తున్నది ఒక వ్యాలెట్, కొన్ని వ్యాలెట్ అక్కడ ఎదురు చూస్తున్నది కనుక 10తో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక ఎదురు చూస్తుంది కనుక వెంటనే అయిపోయింది, వెంటనే వచ్చేసింది. సో ఈ 15 వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా మీకు అర్థం కాలే. ఇక్కడ నీకు 15 వచ్చినప్పుడు 15 టిక్ కొట్టేసి కలస్. సో నువ్వు కొంచెం లేట్ అయినప్పుడు వచ్చేస్తుంది, లోపలికి వస్తుంది లేదా బయటకు వస్తుంది. ఇక్కడ పబ్లిక్ నేను మొన్న ఎన్నోసార్లు పదం వాడాను. ఇక్కడ నేను గంట సేపు నాలుంటోళ్ళు ఉంటే ఏడొస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలా. అలా కాదు, అక్కడ 15కి కొట్టేయాలా. బిజినెస్ అదే బిజినెస్ అంటారు. మీరు అన్నట్టు అందరు అట్లా లేరు సార్. ఇప్పుడు అందరు అట్లా లేరు. నేనే ఉన్నాను ఇక్కడ ఎన్నో సార్లు మీటింగ్ లో టక్క కొట్టుకుంటే ఆ కొట్టినా కూడా రాకూడదు. నేను కూడా అన్నాను అట్లుంటే ఇది బిజినెస్ పర్పస్. ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు లెక్క ప్రకారం నన్ను అడిగితే నా ఆలోచన ఏంటంటే చెప్పండి, మీరు 10 అంటున్నారు కదా, అసలు 100నే పెట్టేది ఉండే. ఇవన్నీ తీసేయాలి. 0.1 0.15 0.23 ఇవన్నీ నాకు వద్దు. 100కు 100 కరెక్ట్. 100 మనం 100 రూపాయలు పెట్టాం కాబట్టి 100 ఇవ్వాలి. అందుకని ఎన్ని మనం తక్కువ అమ్ముకోవాలి. అవును. కానీ ఏంటంటే సార్ ఇక్కడ మీరు అనేది కూడా కరెక్టే. అట్లా ఎందుకు పెట్టింది అంటే ఇక్కడ మరి ఎంతమంది సంతోషపడ్డారు? మీరు 0.1 చాలా మంది సంతోషపడ్డారు సార్. లేదు సార్, దిక్కులేక ఆడవలాగా సంతోషం సార్. ఎవడే ఎందుకు సంతోషపడతారు సార్? $100 $10 అవుట్పుట్ ఇస్తానంటే ఎవడైనా సంతోషపడతాడా? చెప్పండి. ఒక్కొక్కరు మాట్లాడాలి. ఎంతమంది చేసుకోలేదు మరి సార్? ఎందుకు చేసుకున్నారు? మరి చేసుకోకూడదు కదా. మరి ఈ 10తో మాకు వద్దు అని చెప్పి చేసుకోకూడదు కదా సార్. కొత్త వాళ్ళ సంగతి మన సంగతి పెట్టండి, వేరే వాళ్ళ సంగతి. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే తమ్మంటారు కదండి, అట్లా అనుకుంటున్నారు. అది వాడు తీసుకోవడం తీసుకున్న అట్లా అంటారు. తీసుకున్నాడు ఇప్పుడు నీ అంటూ నా ఎక్కువసేపు ఎక్కువ ఉండే మన దగ్గర మనం తీసుకున్న వానికి ఈ సమేత వర్తిస్తుంది. కానీ కొత్తవాడు సార్ నేను ఇక్కడ నేను అసలు 10 అంటే నేను 100 నాకు 10,000 రూపాయలు అవుతుండే, అలాంటి ఇప్పుడు నాకు $10 అయిపోతుంది, చాలా మంచి పని చేసింది, మరి ఎర్లీ బర్డ్ అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటున్నారు, $30 అవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఏమంటాం? అట్లా సార్ ఇప్పుడు మనం అంటే సచిన పెళ్లికి వచ్చిన కట్నం అంటే మనం తీసుకుంటున్నాం, కరెక్ట్. అది 100% తీసుకున్నప్పుడు ఆడికి ఎంత ఇస్తాడో అప్పటికి కూడా ఇలా ఉంటుంది కాదు కదా, అనుకో కదా. అంటే అట్లా కాదు. ఇప్పుడు మేము ఫస్ట్ లో చేసుకున్న ఇంకా దిగజారుద్ది అని అనుకోవాలా? ఇంకా దిగజారుద్ది అనుకోవాలా? కనీసం సార్ తానంటే తందని అనుకోండి. వినండి, ఆ సార్కి ఇది చెప్పాలి మనము. మరి నేను 100 పెట్టి 100 తీసుకుంటే మరి 80కి అమ్ముకున్నాం కదా. ఒక్కొక్క డాలర్ 80 రూపాయలకు సిస్టమ్ ఇచ్చిందని అమ్ముకున్నాం కదా. మరి దాన్ని ఏమంటారు మనం? ఎప్పుడు సార్ అమ్ముకుంది? ఎప్పుడు పీవీసీ మెటా వచ్చిందా? అమ్ముకున్నావా?
అవును అమ్ముకోలేదా? మీరు అమ్ముకోకపోతే ఇంకొక వేరే వాళ్ళు అమ్ముకున్నట్టు కాదా? మీరు మాకు అమ్ముకోమని మీరు ఎప్పుడు చేశారు? ఎప్పుడు మీ అయ్యా సార్ మీ మీటింగ్ లో ఉన్నది ఏదైనా తగ్గొచ్చేమో అమ్ముకోండి కొంత అనే సమాచారం మాకు అందలేదు. మేము అమ్ముకునే ఆలోచన చేయలేదు. అన్నప్పుడు లేకపోతే ఫస్ట్ ఇయర్ అంతా సార్ మాట పూర్తిగా వినండి. సమాధానం మీ దగ్గర అదే సమాచారం అందకపోతే ఎవరు తప్పది? మన మీటింగ్ లో విని ఎన్నోసార్లు మీరు రిడీమ్ చేసుకున్నామే గానీ ఇట్లా ఏదైనా వెనక్కి ముందుకు తారుమారు కావచ్చండి. కొంతమంది అమ్ముకునే వాళ్ళు కొంతమంది అసలు వరకు అయినా తీసి పెట్టుకోండి. 100 రూపాయలతో స్టార్ట్ అయింది, 1500 రూపాయలు అయింది. అమ్ముకునే వాళ్ళు కొంత అమ్ముకొని సొమ్ము చేసుకోండి అనే మాట వివరంగా మనం మాట్లాడుకోలేదు సార్. అట్లా కాదు, ఒక్కొక్కటి సమాధానం ఇస్తాను, మాట్లాడాలి, ఆగాల. ఇప్పుడు నేను మీరు నా డౌన్ టీమ్ కాదు, లేకపోతే నేను మీ అప్లైన్ కాదు అబద్ధం చెప్పడానికి. మీకు నేను అవును సార్, ఎవరు కదా నా డౌన్ టీమ్ కాదు, నేను మీ టీం కాదు, నా మా టీం కాదు. మరి నేను ఎందుకు మీకు అబద్ధం చెప్తున్నాను? ఒకటి కొద్దిగా ఆలోచించండి. నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే సరే మీరు అబద్ధం చెప్పడం కాదు సార్, ప్రతిరోజు మీటింగ్ ఫస్ట్ ఇయర్ వరకు మనకి పెరుగుతా వచ్చింది. తీసుకున్నాం కదా మరి, తీసుకున్నాం కదా మరి వచ్చిన సిస్టమ్ ఇచ్చిన డబుల్ ఇన్కమ్ ని మనం అమ్ముకున్నాం కదా మరి. మనం అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎంతమంది అమ్మారో చెప్పానండి. ఇక్కడ లేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడతారా? ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎవరు చెప్పను సార్ ఇక్కడ. ఇక నేను అన్నది సార్ పెరిగినప్పుడు అసలు మన దగ్గర ఎసెట్ లేదు సార్ అంత అమ్మడానికి కూడా. నా దగ్గర 2000 USDTలు మార్చుకున్నానండి పీవీసీ మెటాల్ కింద. 2000 USDTలు వచ్చింది ఫస్ట్ ఇయర్ లో నాకు. వాటన్నిటిని అమ్ముకుంటే ఫస్ట్ ఇయర్ లో 2000 USDTలు వచ్చినాయి నాకు. వాటన్నిటిని పీవీసీ మెటాల్ కింద మార్చుకొని నష్టపోయాను నేను. మరి ఎవరు మార్చుకోమన్నారు? మీరే మార్చుకున్నారు. అవును సార్, మనం తగ్గుద్ది కొంత అసలు చేసుకోండి అనే మెసేజ్ మన మీటింగుల్లోంచి మనకు అందలేదు సార్ అంటున్నా. అంతే, అంతకన్నా నేను ఎవరిని బ్లేమ్ చేయటంలా. ఇది తగ్గచ్చు అనే ఉద్దేశం పోలా. ఇంకా పరిగెడుతుంది, డబుల్ డిజిట్ అవుద్ది, ట్రిపుల్ డిజిట్ అవుద్ది అంటుంటే భారమైనా సరే బిఎన్బి చేతి పెట్టుకొని 5 లక్షల రూపాయలు 3 ఏళ్ల వరకు పెట్టుకుంటూ వచ్చాం సార్. బిఎన్బి కూడా 2వ సంవత్సరం నుంచి కూడా బిఎన్బి పెట్టాం, 3వ సంవత్సరం ఫుల్ అయ్యేంత వరకు బిఎన్బి పెట్టాం. మొత్తం 3 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు బిఎన్బి అయింది సార్. ఇప్పుడు మేము మాట్లాడిన మాటలు మీరు విన్నారా? ఇప్పుడు ఉన్న విషయం 4వ సంవత్సరం నుంచి మాత్రం ఏ రేట్ ఉన్నా సరే నరికేసి బిఎన్బి కింద పీవీసీ మెటాలను మార్చి వర్క్ చేస్తున్నా. అది కూడా 4వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఇప్పటికి 1 లక్ష రూపాయలు బిఎన్బి అయింది సార్. లేకపోతే ఈ 1 లక్ష కూడా మళ్ళీ నాకు పెట్టుబడి ఎక్కేది. ఇంకా ఏ రేట్ అయినా సరే బిఎన్బికి ఇంకా పెట్టలేను అని డిసైడ్ అయ్యాను. 4వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఇప్పటికి 1 లక్ష రూపాయలు దాటింది బిఎన్బి ఖాతా. ఆయన మొత్తం నరికేసి పెట్టేసా. ఏ రేట్ ఉందని కూడా చూడటంలా. ఎప్పుడు అవసరమో $10, $15 మార్చుకోవటం, చేసుకుంటూ వెళ్ళిపోవటం. వాడి కోసం తొందరగా డీపీలు క్యాన్సిల్ చేస్తాం అంటే $400 బిఎన్బి యాడ్ చేసి ఆ అకౌంట్ లో నేను యాక్టివేట్ చేసి పెడితే ఇవాళకి దాని గురించి ప్రస్తావన లేకుండా పక్కన పెట్టేశాడు. ఎంతవరకు ధర్మం సార్? మార్చుకోండి అని 3 సార్లు 4 సార్లు టైం ఇచ్చి వాటిని మళ్ళీ మనం రీఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పక్కన పెట్టాడంటే ఎందుకు చేయాలి సార్ వాడు అట్లా? కొత్త వ్యాలెట్ చేశారా? దానికి చేశారేమో కదా, దానికి మళ్ళీ కొత్త వ్యాలెట్ కాదు సార్. మన టీంలో ఆగిపోయిన వాళ్ళు పక్కన పెట్టేసిన వాళ్ళ వ్యాలెట్ తీసుకొని నేను వాళ్ళని మీరు ఎట్టాగో పక్కన పడేస్తున్నారని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని నేను చేసుకున్నా. $400 బిఎన్బి ఎక్కిచ్చాను ఆ అకౌంట్ కి. ఇప్పుడు వాటిని యూజ్లెస్ గా పక్కన పెట్టేశాడు. అది ఎంతవరకు ధర్మం సార్? అది ఎందుకు నువ్వు చేయమని చెప్పడం దేనికి? చేయించడం దేనికి? వాటిని పక్కన పెట్టడం దేనికి? వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డ్ ఏమన్నా ఊరకు వచ్చిందా? మనకేమన్నా డబ్బులు పెడితేనేగా వచ్చింది. లేదు, అందుకని చెప్పేసి ఇంకా మరి టైం కూడా అయింది. సో మనము మరి ఎండ్ చేసుకుందామా? ఓకే సార్, ఇంకా కొంత సమయం. నమస్తే సార్. సార్ సిస్టాన్ని నడిపిస్తున్న ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది వ్యక్తులా సార్? ఒక్కరికన్నా బుర్రలేదు సార్ వాళ్ళందరికీ. రోబో అనుకుంటున్నాను, నేనైతే రోబో అనుకుంటున్నాను సార్. కాదు సార్, వాళ్ళందరికి బుర్ర ఉందా లేదా అసలు? కమ్యూనిటీ రోబోకైనా మనం ఒక మనిషి అనేది డైరెక్షన్ ఇస్తేనే రోబో పనిచేస్తుంది సార్. రోబో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోదు. రోబోను కూడా మనం డైరెక్ట్ చేస్తేనే రోబో పనిచేస్తుంది. అదే అంటున్నాను మరి. ఎందుకంటే ఎవరన్నా నిన్ననే మాట్లాడాడు, కాశీ విశ్వనాథ్ నిన్న మాట్లాడాడు, ఎవరు ఏం కథ అని చెప్పేసి. మనం నిన్న చెప్పిన మళ్ళీ ఇయ్యాల వ్యంగ్యంగా ఇది రోబోనా, మనిషి వాళ్ళకి దిమాక్ ఉందా? అరే రోబో కనుక దిమాక్ లేదు, మనిషి ఉంటే దిమాక్ ఉంటుంది. అడిగి ఎటువంటి వాళ్ళకి అసలు సమాధానం చెప్తారు సార్. మళ్ళీ మధ్యలో మీరే మాట్లాడేట సార్.
అంటే రోబోని ఆపరేట్ చేసేది మంచిదే కదా సార్, రోబోని ఆపరేట్ చేసేది మంచిదే కదా. మరి నిన్ననే కదా సార్, మీరు ఒక మాట వినట్టున్నారు కదా సార్, ఇది ఎక్కువ నడుస్తుంది ఏది మన అన్నట్టుగా మరి మీరు మాట్లాడారు, గుర్తుందా సార్? చెప్పాను కదా నేను మీకు. అవును సార్, అవును సార్, అవును సార్. అంటే తెల్లారి అప్డేట్ అనేది మనకి అప్డేట్ అనేది అది మనకు అప్డేట్ అనేది మనకు సానుకూలంగా లేదు కదా సార్. ఒకటి మరి ఏమంటాం మరి, ఇప్పుడు ఏమనాలా మరి దానికంటే ఎవరో ఇక రోబో అనుకోవాలి కదా, తలకాయలు అన్నారు కదా, దానికి తలకాయలు మరి తలకాయలు రోబోనే మరి. అంటే నిర్వీర్యమైన అన్ని కూడా ఉపయోగాలనేవి తీసుకుంటుంది కదా సార్, నిర్ణయాలు అనేది, అప్డేట్లు అనేది. ఏదో ఎంతో కొంత మనకు విత్తనాలు ఇస్తుంది అనుకుంటేనేమో ఇది $10కి ఇట్లా అమ్మేస్తుంది, $100 $10కి అమ్ముకునే విధానం అదొక రాంగు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక రాంగు. తప్పుల మీద తప్పులు చేసుకుంటా సిస్టమ్ వెళ్ళిపోతుంటే. తప్పుల మీద తప్పు చేసినప్పుడు మనం ఆగాల. అలాంటప్పుడు మనము ఇప్పుడు సార్ ఒకటి ఇప్పుడు అంటే మనం ఆగుతున్నాం సార్. హిందీ వాళ్ళు మరి వాళ్ళ మైండ్ ఏందో మనకు అర్థం కావట్లేదు. హిందీ వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ గానే వెళ్ళిపోతున్నట్టున్నారు. ఇప్పుడు ఈ అప్డేట్ గురించి చేసుకుంటారు సార్, సేనోళ్ళ కొరకు ఎందుకు ఆలోచిస్తారు? డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకోరు, డబ్బులు లేని వాళ్ళు చేసుకుంటారు. కొంచెం సమయం పాటించండి. ఎందుకు టెంప్టేషన్ అవుతాను? మనం ఒక మీటింగ్ పెట్టుకుంటాను, సిస్టమ్ ఏం చేస్తుందో ఇంకో సంవత్సరం 6 నెలల్లో వేసి చూడండి. ఎందుకు డిస్కషన్? అంటే సార్ ఇప్పుడే కదా సార్ అందరూ అభిప్రాయం చెప్పండి అని మేడం గారు అడిగారు. అభిప్రాయం చెబితే మళ్ళీ డిస్కషన్ ఎందుకు అంటారు? దేనికి సార్ అడగటం? ఇంకా అభిప్రాయం అని అంటే ఏదో ఎదుటి ఘాటుగా ఉండేటట్టు కదా సార్. అభిప్రాయం అంటే ఇప్పుడు అందరం కూడా మామూలుగా మనం ఒక మీటింగ్ అటెండ్ అయ్యి మంచి చెట్లు మనం మాట్లాడుకునే వాళ్ళమే. సిస్టమ్ ఏమి ఇస్తుంది అని అంటే మనం దానికి నిరాశ పడుకుంటూ టెంప్టేషన్ అవుతాం కదా. ఇప్పుడు డబ్బులు బాగా పెట్టినారు లేదంటే నాకు అది ఇచ్చింది అదే ఎందుకు ఇస్తాను అని అంటే, ఇప్పుడు లేనోడికి కొంత లాభం జరుగుతుంది, ఉన్నోళ్లకు కొంత నష్టం జరుగుతుంది. నష్టం అనేది ఏం కాదు, కానీ ఉన్న వాళ్ళు ఆల్రెడీ అమ్ముకోవచ్చు, చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు లేని వాళ్ళకైతే చేసుకోవడానికి ఇది ఒక బెనిఫిటే కదా. మీరు మధ్యలో వచ్చారు సార్, లేటెస్ట్ గా వచ్చారా సిస్టమ్ లోకి? నేను ఆల్రెడీ ఫస్ట్ నుండే ఉన్నాను సార్, పీవీసీ మెట్ నుంచే ఉన్నాను. నేను పీవీసీ మెట్ సార్, పెర్లవైన్ నుంచి ఉన్నారా మీరు? పర్లవైన్ నుంచే ఉన్నాను. అంటే మీకు అంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉండరులేండి మీరు దీంట్లో. నేను 2 లక్షల దాకా పెట్టాను సార్. 2 లక్షలు అంటే అవి మీరు మరి ఎట్లా మీరు రికవర్ తీసుకున్నారా డబ్బులు దీంట్లో? నేను ₹1 కూడా తీసుకోలే. 50,000 కూడా దీనిలో పోయినా కానీ బాధపడలే. మరి లాస్ట్ వరకు వచ్చిందని ఆశిస్తాం అనుకొని ఇట్లే నడుస్తున్నాను. రోజు మీరు చెప్పే మాటలు వినుకుంటూ ఇవన్నీ చూస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పాపం రాజేశారు అందరికి కొంత అడ్వైజ్ చేసుకుంటూ, ఇదే కాకుండా కూడా మనము ఇంట్లో లాభం పొందాలంటే కొంత వర్క్ చేసుకోవాలి, ఎవరి పర్సనల్ వాళ్ళు నేర్చుకోవాలని దాని మీద చెప్తా అంటే వినుకుంటా ముందుకు సాగుతున్నాను తప్ప, సరే పెట్టిన వస్తే అనేది కూడా ఇప్పుడు నాకు గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ చూద్దాం సిస్టమ్ ఏం చేస్తుందో, మనం డిస్కషన్ చేసుకుంటే చూస్తున్నాం. అంటే మళ్ళీ కమ్యూనిటీని పెంచుతారా మరి? ఇప్పుడు పెంచుతున్నాం సార్. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా కూడా ఇచ్చింది కదా, పెంచుతారు కదా? అవును, మొన్న 30,000 పెట్టి చేసినా సార్. వాళ్ళకి సమాధానం అనేది కూడా చెప్పడానికి మరి మీరు ముందు రోజుల్లో మరి మనం రీజన్స్ అయితే ఉండాలి మీకు కూడా. నేను ఒకటే అనుకున్నాను, తీసుకెళ్తే మొత్తం డబ్బులన్నా పోవాలి, అత్తే ఏదో రోజు డబ్బులన్నా రావాలనుకుని పెట్టుకుంటా నడుస్తున్నాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు దేవుణ్ణి కూడా ఎవడబ్బా సొమ్మని కులుగుతున్నావు రామచంద్ర అని తిట్టారు, భక్తుడే ఆయన కూడా. సిస్టానికి మనం భక్తులమే, కాకపోతే కడుపు మండినప్పుడు తిడతా ఉంటాం. అంటే ఒక మాట అరమాట మనం బాధను వెళ్ళబుచ్చుకుంటాం. అలా అర్థం చేసుకోండి. మీరు సిస్టాన్ని నెగిటివ్ గా మాట్లాడుతున్నాం మన వాళ్ళందరూ కూడా. నేను కూడా నెగిటివ్ అనట్లేదు, కానీ మనమే డిస్కషన్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దాకా మనందరం ఉన్నామంటే పేషెన్సీగా ఆ సిస్టాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఉన్నాం సార్. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడినా గానీ, ఎవరు మాట్లాడినా గానీ ఆవేదన అనేది వ్యక్తం చేసుకుంటున్నాం. కానీ మనం ఇక్కడ ఎవరినెవరు దూషించుకోవట్లేదు, మనం ఎవరిని కూడా మనం తప్పుపడతలేదు. నేను కూడా అట్లా అంటలేను సార్, అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మనకి మీటింగ్ ఉంటేనే కదా మనం ఏదైనా బాధలు ఎలా కట్టుకోవడానికి. అందుకని 100% మనందరం ఒక సానుకూలంగానే అసలు సిస్టమ్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కదా సార్.
వెంకటేశ్వర సార్, కాశీ విశ్వనాథ్ సార్లు అనేది ఓకే, తప్పులేదు. పోగుల రమేశ్వర సార్ తప్పులేదు. సరే అంత పొరపాటుగా మాట్లాడితే మన్నించండి సార్. థ్యాంక్ యూ సార్. పొరపాటు కాదు సార్, పొరపాటు కాదు. ఇన్ని రోజులు 4 సంవత్సరాలు వెయిట్ చేసినాము, ఇంకొక 6 నెలలు సంవత్సరం చూద్దాం. అంటే సిస్టమ్ నడవడికనే మనం నడవడిక మీదే మనకు డౌట్ వస్తుంది సార్. సిస్టమ్ 6 నెలలు సార్. కూడా ఏం జరగదు. సార్ అయితే చెప్పండి సార్. ఇప్పుడు ఇవాళ ఈ సిస్టమ్ లో మనందరం మాట్లాడుకుంటున్నాం అంటే రోజు టైంకి వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసి మీటింగ్ స్టార్ట్ చేయడము వల్ల డిస్కషన్ మనం చేసుకుంటున్నాం. అసలు ఏమి ఇస్తలేదు ఏందనే దాని కొరకు మనం మాట్లాడుకుంటాం. సరే, ఏమి ఇస్తలేదు ఏమి ఇస్తుంది అనేది సిస్టమ్ మీదనే ఆధారపడి ఉంది. మన దగ్గర ఏం లేదు, ఏదో చెప్పుకొని మనం తృప్తి పడుతున్నాం తప్ప అక్కడ ఏం వస్తుంది ఏం పోతుంది అనేది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రాయసార్ అయితే రోజు ఆయన 20 వాలెట్లను చేస్తూనే ఉంటా అంటాడు. సరే, అందులో ఆయన కూడా చేస్తాడు కదా, మేము కూడా చేస్తున్నాం. వచ్చిన రోజు వస్తుంది, పోయే రోజు పోతుంది అనే దాని మీద డిపెండ్ అయినాం. కానీ అసలు సిస్టాన్ని అనడానికి అయితే ఏం లేదు. సిస్టమ్ ఇచ్చే రోజు రేపు మనం అందరం బాగుపడ్డాం అనుకో, ఆ రోజు తిట్టుకునే అరే ఆ రోజు ఇట్లా అనుకున్నాం కానీ మళ్ళీ బాధపడాం మనం. ఈ మాట వస్తుంది సార్. ఇది మాత్రం ఈ టైం వస్తుంది. ఎప్పుడైతే చెప్పలేదు, ఈ టైం వస్తుంది సార్. ఏదో ఒక రోజు టైం వస్తే మాత్రం బాధపడమా సార్? జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం లేనప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుంటామా? అట్టనే బాధ కలిగినప్పుడు బాధ చెప్పుకుంటాం. ఎప్పుడో అది కాదు, జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం. అట్లానే ఇప్పుడు బాధ కలుగుతుంది కాబట్టి దానికి మనం చెప్పుకుంటే ఆ లీడర్స్ మీటింగ్ లో మన కష్టం తెలిసి వాళ్ళు డెసిషన్స్ ఫైనల్ గా తీసుకుంటారనే ఆలోచనే గాని దీంట్లో ఎవరి డబ్బులు ఎవరెవరు, నా డబ్బులు మీరెవరు, మీ డబ్బులు నేనేమను. ఎవరి డబ్బులు ఎవరు వెరీ గుడ్. అంటే ఓకే, ఇప్పుడు సిస్టమ్ విని అర్థం చేసుకుంటే ఓకే బానే ఉంటది సార్. అదే సార్, అదే చెప్పుకోవటమే. ఆ లోపల మంట ఎవడు చెప్పుకుంటాం? ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటే మేము వద్దని అప్పుడే చెప్పాం కదా, మేము వద్దని మొదట చెప్పాం కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు దాకా నడిచావు అంటారు. అది మన గూటి పక్షులు మనమే చెప్పుకోవాలి. ఈ కష్టమైన నష్టమైన నొప్పి అయినా బాధ అయినా. ఇంట్లో వాళ్ళు చదివి మేము అప్పుడే వద్దన్నాం కదా అంటున్నారు. 4 అన్నాడు. ఏం చెప్పాలి వాళ్ళతో చదివితే ఇంకా బాధ లేదు. వాళ్ళతో మాట్లాడుకోవడం లేదు, ఎందుకంటే నేను చెప్తే నువ్వు విన్నామంటారు అంతే. వాళ్ళు సార్ వాళ్ళు కరెక్ట్ కాదు సార్. వాళ్ళతో చెప్తే ఇంకా డబల్ అవుతుంది బాధ. మనం చెప్పుకుంటే బాధ సగం అవుద్ది, వాళ్ళతో చెప్పుకుంటే బాధ డబల్ అవుద్దండి. ఇంట్లో వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారు సార్. వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. రేపు డబ్బులు వస్తే అది కాదు సార్, డబ్బులు వస్తే వాళ్ళ నోళ్ళే మూత పడతాయి. వాళ్ళు కరెక్ట్ అని కాదు, వాళ్ళతో చెప్పుకుంటే బాధ డబల్ అవుద్ది. అదే మనలో మనం చెప్పుకున్నాం బాధ సగం అవుద్ది అనమాట. అది తేడా. అప్పుడు గాంధీ సార్ ఇప్పుడు తెచ్చేది మీరు, పెట్టేది మీరు, లేని రోజు కోపం చేసేది మిమ్మల్ని, తెచ్చిన రోజు అది బాగా తెచ్చారని చెప్పి మిమ్మల్ని అంటారు. అంటే దేనికైనా బాధ్యుల మనమే. మనం చేసే పని వాళ్ళు వద్దన్నా మనం ఈ పని చేశాం కాబట్టి, వాళ్ళతో చెప్పలేము దీంట్లో ఇప్పుడు మేలు జరగలేదని. అది రేపు డబ్బులు వచ్చినాక మేలు జరిగింది అనుకో, అప్పుడేమంటారు? సంతోషం ఎవరికైనా బాగా మంచి అండి. అందుకే కదా వాళ్ళని మనం లెక్కలో తీసుకోకూడదు. కడుపులో బాధ అయినా మనం మీటింగ్ లో చెప్పుకోవాలి సార్. పక్కన చెప్తే మనల్ని ఇంకా పెరుగుద్ది అంటున్నా. ఇప్పుడు మీ అటువంటి చూసే సార్ గాంధీ సార్ ఇక్కడ మేడం ఒక మాట అన్నారా సార్? చెప్పండి సార్. ఇవాళ రాయసార్ని కానీ ఇప్పుడు మీ అటువంటి వాళ్ళు పెద్దలను చూసే ఇంకో రూపాయి మేము ఇప్పటికి కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపు వస్తాయి, రాకుండా బాధపడేది ఏం లేదు కానీ పెట్టుకుంటే పోతున్నాం. ఎందుకు పెడతాను? ఒక మనసులో భరోసా అనిపించింది నా మనసులో. ఇవాళ కాకుండా రేపన్నా మనకు అంటే ఇప్పుడు బిట్కాయిన్ చూసుకునే దాని వివరాలు అన్ని తెలిసి ఉండి, మీరు అన్ని అనుభవాలు ఉండి కూడా మీరు చేసుకుంటా పోతా అంటే మిమ్మల్ని చూసి మేము వస్తాను. మాకేం తెలియదు కదా సార్. ఎందుకంటే అందుకే కదా సార్ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా మనము, ఎందుకంటే కొన్ని ఇండైరెక్ట్ గా మనం మాట్లాడలేదు ఇక్కడ. ఇవి ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళము, ఇప్పుడు పూర్తిగా ఓపెన్ గా మాట్లాడడం జరుగుతుంది అనమాట. అవగాహన తెచ్చుకోండి, ఒకరి మీద ఆధారపడద్దు అనే విషయాలు కూడా మాట్లాడుతున్నాం అనమాట. ఇందాక సరే మహేష్ కోలా సార్ ఎలా మేడం మీరు ఏదో అంటున్నారు, నాకు వినవలేదు ఏదో ఇందాక.
అన్నప్పుడు ఒక మాట అన్నారు. వినపడింది సార్ మీకు. వినపడలేదు. అందరం ఇక్కడ తేలుగుట్టిన దొంగల్లాగా ఉండాల్సి వస్తుంది అంటున్నా. అలాగా, ఓకే ఓకే. మేడం గారు ఇంట్లో మేడం సార్ మీ మాటల్లో ఘనం ఉంది. మీరు మాట్లాడడం వల్ల వీళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడడం గడారు. దీనిలో సమయం మాట్లాడినట్టయితే రాజేష్ గారు కేఎస్ రాజు సార్ వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్. మా మీద ఆ మాట వెనక్కి తీసుకోమని చెప్పండి. చేరుకుంటున్న దొంగలు అనేది నాకు నచ్చలా. సార్ వెనక్కి తీసేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు మరి ఇంట్లో ఏం చెప్తున్నాను సార్ అందరం? చాలా పొరపాటు మా మౌనంగా ఉన్నామంటే ఏది తెలియదనా? లేకపోతే సిస్టర్ని మనం ఏమైనా చేయగలమనా? నేను అక్కడ పరిస్థితి అనట్లా, ఇంట్లో సంగతి చెప్తున్నాను సార్. నేను ఇంట్లో సంగతి అంటే మన టెలిగ్రామ్ మీటింగ్ గురించి. రాజు సార్ కేఎస్ రాజు సార్ ఆ మేడం అన్నమాట ఎక్కడంటే అది ఇక్కడ ఇట్లా వచ్చింది. ఎట్లా అంటే మనము ఇక్కడ ఇంట్లో అంటే మన భార్యకు మన టెలిగ్రామ్ లో సార్, మన టెలిగ్రామ్ మీటింగ్ లో తేలుకుంటున్న దొంగలుగా ఉన్నారు. రాజేష్ గారు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఈ కతిమావులు ఎవరు మాట్లాడట్లేదు అనేది వారి యొక్క భావం. లేదు కాదు సార్, నేను అప్పుడు అనలేదుగా. ఇప్పుడు నేను అన్నది అందరూ ఇంట్లో విషయాలు మాట్లాడితే ఇప్పుడు అన్నాను నేను. ఇప్పుడు నేను అన్నది మన ఇంట్లో డబ్బులు పెట్టేశాము. అవును మామ్, నేను అనేది అంటే దీంట్లో సార్ గురువు గారు దీంట్లో పెట్టేశాము. ఇంత డిస్కషన్ జరుగుతుంటే చాలా మంది మాట్లాడట్లేదు, తేలుకుంటున్న దొంగల్లా ఉండిపోవాల్సి వస్తుంది అంటున్నారు. ఎలా గురువు గారు ఎలా మాట అందరి అభిప్రాయాలు చెప్పమని మేడం గారు అడిగారండి. ఆ మాట ఇప్పుడు అన్నారు. నేను అన్న తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే బాధ పెరుగుతుందంటే ఆ మాట కోసం అన్నారు. నేను అనేది ఏంటంటే సార్ గురువు గారు నా మాట వినండి. కేఎస్ రాజు సార్ చెప్పండి. ఈ మాట ఇప్పుడు మేడం అన్న మాట ఏంటంటే ఇక్కడ అందరూ ఉన్నారు, ఎవరు సైలెన్స్ ఉన్నారు, మాట్లాడలేదు, ఒక మనం మాత్రమే అన్న మాటకు ఆ మాటకు ఈ మేడం ఆ మాట మాట్లాడలే. ఈ పదం ఎప్పుడు వచ్చింది అంటే నేను మళ్ళీ కూడా అడగడానికి, ఎందుకంటే అక్కడ నేను నవ్వుకోవడానికి అడిగాను తప్ప ఎందుకు వచ్చింది చెప్పాను అంటే సార్ ఇక్కడ పోగుల రమేష్ సారు, గణసింహ సారు, నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం డబ్బులు పెట్టుకున్నాము, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోవడానికి లేదు అని అన్నప్పుడు ఈ మాట మనకు మా ముగ్గురికి డైలాగ్ వేశారు తప్ప ఇక్కడ నేనైనా అంతే కదా సార్, నేను పెట్టాను. కేఎస్ రాజు సార్ కాదు అక్కడ ఆ మాట ఇలా రాలేదు, నేను కూడా ఒప్పుకోను. కాదు గురువు గారు ఒక మాట, ఇంట్లో వాళ్ళకి చెప్పడం అనేది మన వ్యాపారంలోకి వచ్చినప్పుడు అయిపోయింది. మామ గాని మీరు గాని నేను గాని నో ప్రాబ్లం. ఇంకా ఇంట్లో చెప్పేది ఏం లేదు. ఇప్పుడు సిస్టమ్ చెప్పేదానికి రెండు శ్రీనివాసులు గారు మా మాట్లాడిన దాన్ని బట్టి సార్ ఏంటంటారు రాజేష్ గారు, ఏంటంటారు? ఎవరో మాట్లాడారు కొత్తపల్లి రమేష్ సార్, అది మైక్ ఓపెన్ చేసుకున్నారు కానీ వాళ్ళు డ్యూటీలో మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. ఓకే సార్, నేను అనేది ఏంటంటే గురువు గారు, ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ గాని అంతకు ముందు పీర్ టు పీర్ గాని దీని మీద పాజిటివ్ గా ఉండేవాడు పాజిటివ్ గా ఉన్నారు, చేసుకోలేని వాళ్ళు చేసుకోవట్లా. పాజిటివ్ గా ఉన్నవాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. నేను కూడా చేశాను, మీరు మాకంటే ఎక్కువ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాని మీద ఎవరిష్టం వాళ్ళదని కూడా చెప్తున్నాం మనం, ఎందుకంటే ఎవరిష్టం అంటే వాళ్ళని చెప్తున్నాం, వాళ్ళది కూడా చెప్తున్నాం మనం, పదే చెప్తున్నాం ఇక్కడ. ఎవరి నమ్మకం. ఇందాక మామ కూడా మాట్లాడినప్పుడు ఫస్ట్ నుంచి ఆవిడ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. 100-200 ఆవిడతో నేను ఏకీభవిస్తున్నాను. ఇంకా ఈ విషయంలో రాజేష్ సార్ గారు ఏకీభవించారా లేదా, లేకపోతే సిస్టమ్ ఏకీభవించిందా అనేది లేదన్నా నా మనసులో మాట ఆవిడ చెప్పారు ఫస్ట్ నుంచి, ఇందాక నుంచి కూడా. ఐ మీన్ నాకు కూడా అదే థాట్. ఎందుకని ఇంకా ఆవిడ చెప్పారు, నేనేం మాట్లాడాలి. కాకపోతే తేలుకుంటున్న దొంగలు అంటే ఏంటి గమ్ముని గవ్వాలనా అనే అభిప్రాయం మర్చిపోయిన మాట అది కాదు. అక్కడ అంటే మామూలు డిస్క్రైబ్ చేయాలని కానీ మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలని కాదు నాకు అది అనిపించింది. ఎందుకంటే మౌనంగా ఉన్నంత రాన్న రాజేష్ గారు లేకపోతే రాజేష్ గారు ప్రతినిధి కాదు,
కాకపోతే మన టెలిగ్రామ్ ప్రతినిధిగా ఉంటారు కాబట్టి వారితో డిస్కస్ చేయడానికి మౌనంగా ఉన్నట్టు ఏం కాదు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే నేను కాదు. ఆ మాట ఇంకోటి ఏంటంటే సిస్టమ్ అది తీసేయండి గురువు సార్, ఆ గారు ఒక్క మాట సిస్టమ్ తీసేయండి. తీసుకో ఎందుకంటే తీసేస్తాను నేను ఎందుకు తీసేస్తాను. అంటున్నానంటే మా అమ్మ ఇందాకే తీసేశారు కాబట్టి నేను కూడా తీసేస్తాను. వారు ఓకే డ్రాప్ సార్, చేసుకున్నారు, నేను డ్రాప్ చేసేసుకుంటాను. ఎస్ సార్, ఎస్ సార్. ఒకవేళ వారు ఏ అభిప్రాయంతో అన్నా వారు డ్రాప్ అన్నారు, నేను డ్రాప్, వారిని డిస్కరేజ్ చేయను. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇంకోటి నేను ఏంటంటే ఫైనల్లీ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. మాట్లాడతాను. థ్యాంక్ యూ మా. నేను ఒక 2 మాట్లాడతాను సార్ రాజేష్ సార్ 1 minute అసలు మాట్లాడకుండా ఉందామా అనుకున్నాను. మాట్లాడుకోకుండానే అయిపోతే బాగుండు అనుకున్నాను. వచ్చేసింది, సడన్ గా రావాల్సి వచ్చేసింది. వచ్చింది. వచ్చేసింది. కాకపోతే ఇంకా మార్నింగ్ కూడా మీటింగ్ అయిపోయాక రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డియర్ పార్ట్నర్స్, ఏది ఏమైనా ఇక్కడ ఎవరు కూడా మనము ఇట్లా అనుకోవడానికి లేదు. మాటలు మనము ఇలా కాదు, అలా అనుకోకూడదు ఎవరేమైనా. సో ఇక్కడ ఏది మాట్లాడినా కూడా మనం ఏంటంటే ఇలా అయితే బాగుండు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ. కాకపోతే నేను ఎందుకు ఒక్కొక్కరిని ఆపుతాను అంటే, అది ఒక మనము అంటే డిస్కస్ చేసుకున్నట్టు ఉండాలా, కానీ పోటీ అంటే ఇట్లా ఉండకూడదని. ఒక 3-4 ఒక్కసారి మాట్లాడితే నేను ఒక్కొక్కసారి క్లోజ్ చేస్తాను మైక్. ఎందుకు అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ అది డిస్కషన్ లా ఉండదు, అది ఏమంటుందని ఫైటింగ్ లా ఉంటుంది, అంటే మాటల యుద్ధంలా ఉంటుంది అన్నట్టు. అందుకని అట్లా నేను మ్యూట్ చేస్తాను తప్ప. సో ఎవరిని ఇప్పుడు నేను ఇక్కడ తప్పుపట్టడం లేదు, ఎవరిని కరెక్ట్ ఎవరి రాంగ్ అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళది, ఇందాక కాశీ వెంకటేశ్వర్లు అన్నట్టుగా. సో డబ్బులు ఎక్కువ పెట్టుకొని రాలేదన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ బాధ ఉంటుంది 100% సార్. ఎందుకంటే కొద్దిగా కొత్త వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో, ఇప్పుడు లాస్ట్ అంటే వచ్చిన అప్డేట్ లో చాలా మందికి సంతోషం ఉంది లేదని కాదు అక్కడ. ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు అంటే, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేనే బాధలో ఉన్నాను, అలాంటప్పుడు నేను కూడా అనొచ్చు, నా ఇక్కడ $20,000 ఉన్నాయి లోపల, నాకు ఇస్తే నేను ఎంత సంతోషపడతాను, ఇప్పుడు నాకు అవసరాలు కూడా అలా ఉన్నాయి, సో నువ్వేందయ్యా సంతోషం ఉంది అంటున్నావు అని చెప్పేసి నేను అనడం సబబు కాదు. ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది కరెక్ట్. అలాగని చెప్పేసి తను నేను ఏమంటానికి లేదు అట్లా. అందుకు నేను ఏమన్నానంటే, కొత్త వాళ్ళకి ఎప్పటికప్పుడు మన పీవీసీ అనేది కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుంది. మరి మాకు పెట్టుకునే మాకు ఏం రాలేదు, మీకేం వస్తుంది, మీకేం రాదు అని చెప్పేసి వాళ్ళని డిస్కస్ చేయకూడదు ఎప్పుడైనా. ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో కూడా, మన ఫ్యామిలీలో కూడా, ఒక ఫ్యామిలీ ఇప్పుడు మనకు పిల్లలు ఒక 4 పిల్లలు ఉంటే, 4 ఆడపిల్లలు 4 మగ పిల్లలు ఉన్నా, ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ తరపు అంటే వాళ్ళ అత్తగారు సైడ్ కావచ్చు, వాళ్ళ లేకపోతే ఎయిటీ కావచ్చు, అది సరిగ్గా లేదని 3 పిల్లలు కూడా ఇలాగ ఉంటది అని చెప్పి మనం అనుకోకూడదు. దట్ ఈస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, బిజినెస్ కూడా డిఫరెంట్ అనుకోవచ్చు, కరెక్టే. కానీ ఒకదానికి ముడిపెట్టుకోకూడదు. అది నెగిటివిటీ ముడిపెట్టుకోకూడదు, పాజిటివిటీ ముడిపెట్టుకోవాలి. మంచే జరుగుతుంది అని మనం ముందుకెళ్తా ఉంటాం. ఇది ఇలా వెళ్ళాలి మనం. మంచి అంటే ఎందులోనైనా మంచిని వెతుక్కుంటూ ముడిపెట్టుకోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీకి రాంగ్ జరిగిందని చెప్పేసి ఇంకో ఫ్యామిలీకి రాంగ్ జరుగుద్ది అనేది రాంగ్. ఒకవేళ జరిగినా జరగచ్చు, చెప్పలేం. ఎందుకంటే తన యొక్క దురదృష్టము బాగలేక ఈమెకి ఈ ఫ్యామిలీకి ఇలా జరిగింది, ఆ ఫ్యామిలీకి ఇలా జరిగి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనము అలా అనుకోకూడదు. మేము అలా టైం బాగాలేకపోతే అలా కూడా అలా జరిగింది కావచ్చు, అంతేగాని సో పాజిటివ్ని ముడిపెట్టుకోవచ్చు, కానీ నెగిటివిటీని ముడిపెట్టుకోకూడదు. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఎవరం కాదు, అందరం ఇలా మాట్లాడుకుందాం సార్, పాజిటివ్గా ఉందాం. సో సిస్టమ్ అనేది ఇంకా అది మరి ఏం చేస్తుంది అనేది మనము చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఇంకా అప్డేట్లు వస్తాయి సార్. మీరు ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్తున్నాను నేను, ఇంకొక ఈ 6 నెలల్లో, అంటే నేను ఈ అప్డేట్ వచ్చే ముందు కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, మొన్నటి అప్డేట్ ఫస్ట్ అప్డేట్ రాకముందే చెప్పాను. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు అప్డేట్ చాలా వస్తాయి. అది పోను ఏమవుతుంది అంటే సార్, అన్ని పోతాయని చెప్తున్నాను మీకు. ఎందుకంటే మనం పెట్టేదే పోతుంది అంటే మళ్ళీ అందులో మనం డబ్బులు వేయడానికి నీకు అవకాశం ఉండదు, ఆ అవకాశాన్ని తీసేస్తుంది. ఇట్స్ ట్రూ, ఇది రాసి పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అనుకో, అది మాత్రం నన్ను అడగద్దు. బట్ అప్పటికి ఇప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్, మళ్ళీ అది మారేంత వరకు నేను ఉంటాను నాకే తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అది ఎప్పుడు మారుతుందో తెలీదు. మరి 3 సంవత్సరాలు గడిచింది అనుకోండి, అప్పటిదాకా మరి ఆ టైంలో కూడా మారచ్చు, ఎప్పుడు మారుతుందో తెలియదు, కానీ మారిపోతుంది. సో అప్పుడు మనం ఎవరికి ఉండదు ఇంకా డబ్బులు పెట్టుకోవాలని అసలు మాటనే ఉండదు. ఇంకా డీసెంట్రలైజ్ అయిపోయిన తర్వాత ఇంకా మాటలు ఏముంటాయి సార్ లోపల. ఇప్పుడు .io.com లో మనం పెట్టుకోవడానికి లేదు, వచ్చింది తీసుకోవడమే అన్నప్పుడు ఇంకేమైనా ఉంటా డిస్కస్ ఉంటుంది అందులో, మళ్ళీ ఉండదు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, నేను ఒకటే చెప్తాను, నేను రోజు చెప్తున్నాను ఆ మాటని సార్.
ఇక్కడ నేను చేస్తున్నా అని చెప్పేసి మీరు చేయొద్దు. మీకు నమ్మకం పూర్తిగా ఉంటే, విశ్వాసం ఉంటే, నీ జేబు అలౌడ్ చేస్తే చెయ్యి, అంతే అంతే. సిస్టమ్ లో మార్పులు అనేటివి సార్ మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళొక మీకు అప్డేట్ చూస్తారు సార్. కాదు కాదు, ఈ 15 రోజుల తర్వాత ఇంకో అప్డేట్ చూస్తారు సార్. మళ్ళీ మీరు ఇంకో 15 రోజుల తర్వాత ఇంకో అప్డేట్ చూస్తారు. చాలా అప్డేట్ జరుగుతాయి ఇప్పుడు ఇవి. సో ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చదు. అది ముందే చెప్పాను. ఫస్ట్ మనకు నవంబర్ 30 వచ్చే ముందు కూడా చెప్పాను, అందరికి నచ్చేటి రావు ఇప్పుడు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను అందుకని చెప్పేసి మొత్తం నేను మీటింగ్ చాలు చేసి మొత్తం నెగిటివిటీ మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. నో, వీ డోంట్ వాంట్ ఆన్ దట్. అది కాదు చేయాల్సింది. నాకు నచ్చినంత మాత్రం ఇంకొకరికి నచ్చకుండా ఉండదు, ఇంకొకరు అట్లా కాదు సార్. సో దేన్ని చేసుకుంటూ వెళ్ళాల్సిందే. నేనేమన్నాను, మనం ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళం, ఇప్పుడు మళ్ళీ మనం జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టకండి అని చెప్పాను నేను ఆల్రెడీ. ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళని డబ్బులు పెట్టకండి, తీయండి. ఆ $10 ఏవైతే వచ్చో రిలీజ్ చేయండి, దీనికి మళ్ళీ దాన్ని అటే యూజ్ చేయండి. సో ఇట్లా మీకు అనొచ్చు. మరి ఎందుకు సార్ మీటింగ్ మన పీవీసీ మీటింగ్ అది ఆ సిస్టమ్ ఎందుకు అనొచ్చు సార్? అట్లా అంటే ఇట్లా అంటే అట్లా మాట్లాడితే కుదరదు. ఉన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను, అర్థమైందా సార్? ఉన్నదాన్ని బట్టి, ఉన్న దాంట్లో మనం ఏ విధంగా వెళ్ళాలా, ఏ విధంగా మనం దీన్ని ఎదుర్కొందామని అంతే చెప్తున్నాను తప్ప అలా ఈ విధంగా చెప్తున్నాను. సో కొత్త వాళ్ళకంటారా, చేసుకోవచ్చు వాళ్ళు, బెటర్. దిస్ ఇస్ ఆప్షన్, మంచి ఆప్షన్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. అప్డేట్స్ అయిపోయిన ద్వారా కూడా ఇది కొంత పర్లేదు సార్. సార్ ఇప్పుడు వచ్చే అప్డేట్స్ అన్ని కొత్త వాళ్ళకు, తక్కువ అసెట్స్ ఉన్న వాళ్ళకు పెంచుకోవడానికి ఇది ఒక బెటర్ ఛాన్స్. వచ్చే అప్డేట్స్ 100% సార్, నేను అదే చెప్తున్నాను సార్. కొత్త వాళ్ళకి ఇది చాలా 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 మంచి అవకాశం ఇది. ఎప్పుడైతే బాగా ఎక్కువ నేను క్లోజ్ చేస్తాను సార్. మీకు అవగాహన ఇస్తాను, బట్ నేనే క్లోజ్ చేసి నా మొబైల్ కాదు, వేరే మొబైల్ వాళ్ళకి ఇవ్వాలి. సో నేనేమంటానంటే సార్, మన పీవీసీ మెటా అనేది ఎనీ టైం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటుంది సార్. ఓకే సార్? అవును సార్. థ్యాంక్ యూ కాల్ వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. జై పీవీసీ మెటా రాయ్ సార్. అందరు కూడా గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ రాయ్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. జై పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అందరికి నమస్తే. జై పీయూష్ మేడం, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ. నాకు కాల్ వచ్చింది అనమాట, దానివల్ల కట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ.